వారి ప్రసంగాన్ని ఇప్పుడు విందాం. ఒక అరగంట సేపు. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సభకి నమస్కారం. ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి బోధమాయనంద్ మహారాజ్ గారికి, ఇక్కడికి నన్ను రప్పించుకునేటువంటి అమితమైన శక్తి ఉన్నటువంటి నరసాపురం వాస్తవ్యులకి, అన్నిటికీ మించే అంతర్లీనమైన శక్తితో ముందుకు నడిపిస్తున్న రామకృష్ణ వివేకానందుల వారికి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ మొదలు పెడుతుంది. ఇందాక ముందు మాట్లాడిన స్వామీజీ వారు ఏమిటి మాట్లాడరు, చప్పట్లు కొట్టరేమిటి, చెప్పరేమిటినే, ఎందుకంటే ఆయన యువకులంటే నిజంగా యువకుల్లా ఉంటారనుకున్నారు, కానీ యువకులు వృద్ధుల్లా ఉంటున్నారు, వృద్ధులు యువకుల్లా. అదేమి దౌర్భాగ్యం ఏమిటో నాకు తెలియదు, కానీ ఎవరు ఉండవలసినటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఉండట్లేదు. వెనకాల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, యువకులను నిరూపించుకోక్కర్లేదు, ఉన్నామని వాళ్ళ అర్థం. కానీ ఒక్కటి ఎవరికైనా వయసుతో నిమిత్తం లేకుండా ఒక మాట చెప్తాను, కీప్ ద మైండ్ యంగ్, బాడీ స్టేస్ విత్ ఇట్. మనస్సుని యవ్వనంగా ఉత్సాహంగా ఉంచుకుంటే శరీరం దానంతర అదే ఉంటుంది. నేను లాభం లేదని 25 ఏళ్ళకి అనుకున్నా నిజంగా లాభం లేదు. కాబట్టి దయచేసి మనసును ఉత్సాహంగా పెట్టుకోండి. నిజమైన యువత అంటే మనసు ఉత్సాహం, కానీ శరీర ఉత్సాహం కాదు. శరీర ఉత్సాహం వల్ల ఇన్ని ప్రమాదాలు. ఇప్పుడు మనందరి జీవితాలు ఎలా ముందుకు వెళుతున్నాయంటే, ఆయన కేవలం 30 నిమిషాలు అన్నారు. స్వామీజీ వారికి తెలుసు మేమందరం ఒక విధంగా ఎంత వైద్య వృత్తిలో ఉన్నా ఒక ఆచార్యుడిని లేకపోతే అధ్యాపకుడిని అనుకోండి, బెల్లు కొడితే కానీ దిగవండి మేము. అందుకని ఆయన బెల్లు కొట్టమని చెబుతున్నారు. ఐన్స్టీను మీకు అందరికీ తెలుసు. ఆయన ప్రిన్స్టన్ నుంచి ట్రైన్లో బయలుదేరాడు. ప్రిన్స్టన్ ట్రైన్లో ఎక్కిన తర్వాత ట్రైన్ బయలుదేరి ట్రైన్ ముందుకు వెళ్తుంటే టికెట్ కలెక్టర్ వచ్చి, అయ్యా టికెట్ అని అడిగాడు. ఆయన గబగబా కోటు జేబులు అన్నీ సరిచూసుకున్నాడు, ఎక్కడా టికెట్ కనిపించదు. టికెట్ ఎగ్జామినర్ అన్నాడు, అయ్యా మీరు ఐన్స్టీన్ అని మాకు అందరికీ తెలుసు, మీరేం కంగారు పడకండి, మీరు టికెట్ కొని ఉంటారని కూడా మేము విశ్వసిస్తున్నాం, హాయిగా ప్రయాణం చేయండి అన్నాడు. ముందుకెళ్ళాడు. ఈ లోపల ఆయన సారీ తెలుగులో మాట్లాడమంటారు, ఇంగ్లీష్లో మాట్లాడమంటారు? తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడు. అమ్మా రెండు నేనైనా అయితే మీరు ఇచ్చిన 30 + 30 గంట. ఎందుకు నేను తెలుగు ఇంగ్లీష్ని అడిగింది ఏంటంటేనండి, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్, కమ్యూనికేషన్ షుడ్ లీడ్ టు కమ్యూనియన్ అని. అంటే అర్థం ఏంటంటే మాట్లాడే మాట చెవులకు కాదు హృదయానికి చేరాలి. అందువల్లే తెలుగులో మాట్లాడు. ట్రైన్ బయలుదేరింది, ఆయన ముందుకెళ్ళాడు ఎగ్జామినర్, టికెట్ ఎగ్జామినర్. ఈయనేం చేశాడంటే ఐన్స్టీన్ గారు తాను కూర్చున్న సీటులోంచి లేచి మోకాళ్ళ మీద వంగి సీటు కింద టికెట్ ఏమైనా పడ్డదా అని ఎతుకుతున్నాడు. టికెట్ ఎగ్జామినర్ చూశాడు, వెనక్కి వచ్చాడు. అయ్యా ఏంటి సార్ మీరు చేసే పని బాగాలేదు, మీరు ఐన్స్టీన్ అని మాకు తెలుసు కదా, హాయిగా కూర్చోండి ప్రయాణం చేయండి అని.
ఐన్స్టీన్ గారు ఏమన్నారో తెలుసా? నేను టికెట్ ఎందుకు వెతుకుతున్నానంటే నేను ఎక్కడ దిగాలో మర్చిపోయాను అన్నట్టు. దేర్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ మెసేజ్ ఇన్ దిస్. మనం అందరము జీవితంలో ప్రయాణం చేస్తున్నాము, ఎక్కడ దిగాలో తెలియకుండా ప్రయాణం చేస్తున్నాం. ఐన్స్టీన్ గారు అన్నటువంటి మాట వ్యావహారికం కాదు, ఆధ్యాత్మికం. మనందరి జీవిత ప్రయాణం ఎక్కడికి చేరాలి, ఎందుకు చేరాలి, ఎలా చేరాలి, ఏది పొందాలి, ఆ గమ్యస్థానంలో ఏమున్నది, అది తెలుసుకోవటమే వివేకానందుల వారు, రామకృష్ణ గారు వారి జీవితాంతం బోధించింది. దాని పేరే ఆనందము. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళదాం. చక్కటి పాట అంతా మీరు విన్నారు, ఎంత చక్కగా దేశభక్తి దీని మీద. దీని ప్రస్తావనలో ఒక చిన్న మాట చెప్తాను మీకు. సుమారు సంవత్సరంన్నర క్రితం అయోవా యూనివర్సిటీలో చిన్న మీటింగ్ జరిగింది. అక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. ఆ మీటింగ్లో చాలా అమెరికన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. ఒక అమెరికన్ కుర్రవాళ్ళు లేచి అడిగాడు, సార్ వాట్ ఈజ్ యువర్ ఇంప్రెషన్ అబౌట్ అమెరికా అన్నాడు. అమెరికా, యునైటెడ్ స్టేట్స్, a land of noble laureate, sincerity, honesty, knowledge, wonderful. Your country is made up of extraordinary people. But ఆ కుర్రవాడు నన్ను ఆ బట్ దగ్గర పట్టుకున్నాడు. ఎందుకంటే ఆ బట్ అనే మాట వాడికి ఏదోగా ఉంది, అలా చెప్పి ఊరుకుంటా అనుకున్నాడు. బట్ అనగానే అడిగాడు, సార్ వాట్ ఈజ్ దట్ యూ సెడ్ బట్? I said, India, America is made up of extraordinary people, but your country does not have ordinary people. అంటే అర్థం ఏంటి సార్ అన్నాడు. ఆర్డినరీ పీపుల్ అంటే తెలీదా నీకు? యూ డోంట్ హ్యావ్ పీపుల్ హూ మేక్ క్లోత్స్, యూ డోంట్ హ్యావ్ పీపుల్ హూ మేక్ శాండల్స్, యూ డోంట్ హ్యావ్ పీపుల్ హూ మేక్ టాయ్స్. యువర్ కంట్రీ నోస్ ఓన్లీ హౌ టు మేక్ ఆర్మ్స్. హీ కాట్ హోల్డ్ ఆఫ్ మీ. వాట్ అబౌట్ ఇండియా అని అడిగాడు. A powerful word. What about India? ఇంతకన్నా పెద్ద గ్యాదరింగ్, మొత్తం కిక్కిరిసిపోయి ఉన్నారు. వాట్ అబౌట్ ఇండియా అని అడిగినప్పుడు చూడండి, నేనేదో కంగారు పడతా అనుకున్నాడు పిచ్చివాడు. రామకృష్ణ వివేకానందుల దగ్గర ట్రైన్ అయ్యే వాళ్ళు ఎక్కడ కంగారు పడతామండి, ఎప్పుడు కంగారు పడతాం. ఏమన్నానో తెలుసండి నేను, ఇండియా ఈజ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ ఆర్డినరీ పీపుల్, ఆర్డినర్లీ ఎక్స్ట్రాడినరీ పీపుల్. అంటే అర్థం ఏంటండి అని అడిగాడు. మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. 38% ఆఫ్ అమెరికన్ హెల్త్ ఈజ్ టేకెన్ ఓవర్ బై ఇండియన్ డాక్టర్స్. 38%. 28% ఆఫ్ IBM ఆర్ ఇండియన్స్. 22% ఆఫ్ INSA ఆర్ ఇండియన్స్. వైట్ హౌస్ 12% ఆర్ ఇండియన్స్. అమెరికా రన్స్ ఆన్ ఇండియా అని చెప్పారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. కారణం ఏమిటంటారేమో, అమెరికాలో విమానాలు అలాగ సక్రమంగా తిరుగుతున్నాయంటే వాటికి టైమింగు అన్నీ చేస్తోంది ఎక్కడో తెలుసా? చెన్నైలో. చెన్నైలో ఏమైనా ఉపద్రవం జరిగిందంటే అమెరికాలో ప్లేన్స్ ఆగిపోతాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. అమెరికాలకి, ప్రపంచానికి భూమధ్యం, భృకుటి లాంటిది ఇండియా. దాన్ని దురదృష్టం మనకే తెలియదు. దయచేసి పిల్లలందరూ, మీరందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. యూ మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ కంట్రీ. అక్కడి నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళదాం. అరవిందో దగ్గరికి ఒక కుర్రవాడు వెళ్ళి అడిగాట. ఈ కాలంలో మీరందరూ సైన్స్ అంతా చదువుకున్నారు కదా. అరవిందో దగ్గరికి వెళ్ళి, మహర్షి, మాస్టర్, there are nearly in the creation 74 species have disappeared. మీకు తెలుసు కదా, డైనోస్ లేదు ఇప్పుడు. అలాగే ఎన్నో బర్డ్స్, ఎన్నో స్పీసీస్ ప్రస్తుతం లేవు. 74. అయితే మనిషి కూడా ఒక స్పీసీస్ కదా, వాడు కూడా ఓ రోజు డిసపియర్ అయిపోతాడా డైనోస్ లాగా. అంటే అరవింద్ ఏం చెప్పాడు తెలుసండి, ఎంత చక్కగా చెప్పాడంటే, మ్యాన్ విల్ నెవర్ డిసపియర్. యు నో వై? Only a man can become a Buddha. Only a man can become a Vivekananda. Only a man can become Ramakrishna. Only a man can become Mahatma Gandhi. Jesus or Krishna. No dog or a donkey can ever become. They go off, man will stay forever.
So remember, every one of us, that's what we call the manifestation of perfection. Everyone is capable of Buddha. Everyone is capable of Krishna. Everyone is capable of Jesus. అంటే అర్థం మనలో లోపమా, ప్రపంచంలో లోపం, ఇందులో లోపం? ఇది ఒక్కసారి మీరందరూ బెరీజు వేసుకొని చూడండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ? ఈనాడు అటు పెద్దవాళ్ళు ఒక విధంగా వయసు అండి, అనుభవాలన్నీ అయిపోయింది. పసివాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సింది. మధ్య యువత ఉన్న చూసారా, ఇది చాలా ప్రొడక్టివ్ ఏజ్. ఇది ప్రాస్పరింగ్ కంట్రీ. ఏదైనా ప్రాస్పర్ కావాలంటే ఈ యువతే ముఖ్యమైనటువంటి సంపద. ఈ సంపదని మీరే గుర్తుంచుకోకపోతే దేశం పురోభివృద్ధి కావాలంటే చాలా కష్టం. మీకు కొన్ని మూల సూత్రాలు చెప్తా ఉంటాయి. సమయాభావం వల్ల ఎక్కువసేపు మాట్లాడను. మీకు కొన్ని సూత్రాలు మాత్రం చెప్తాను. ఇందాక చక్కగా భజనలో కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. అద్భుతమైన భజన. దీన్ని నేను మరో కోణంలోంచి మీకు ఆవిష్కరించి చూపిస్తాను. ఒకసారి ఒక అద్భుతమైన శిల్పి కృష్ణ విగ్రహాన్ని ఒక రాతిలో చెక్కుతూ ఉన్నట్ట. బ్రహ్మాండంగా కృష్ణ విగ్రహం పైకి వస్తుందట. ఒక పర్యాటకుడు విజిటర్ అటు వెళ్తూ చూసేట కృష్ణ విగ్రహాన్ని. ఒక్కసారి అద్భుతమైంది. నిజంగా కృష్ణుడు ఇంత అందంగా ఉంటాడా నాకు తెలియదు, ఈయనకి చెక్కినప్పుడు తెలుస్తోంది ఇంత అందగాడని. వచ్చి యు ఆర్ ఎ గ్రేట్ స్కల్ప్టర్, ఐఎమ్ రియలీ సీయింగ్ ద రియల్ కృష్ణ అన్నట్ట. అతను ఏమన్నాడంటే, సార్ నేను అద్భుత శిల్పిని కాను అన్నట్ట. అదేమిటి ఇంత చక్కటి శిల్పాన్ని చేసి కృష్ణుని చేసి అద్భుతమైన శిల్పిని కాను అని ఎందుకు అనుకుంటున్నావు? అయ్యా నిజంగా కాదండి. ఎందుకన్నావు చెప్పు. కృష్ణుడు రాయిలో ముందే ఉన్నాడు సార్. నేను అనవసరమైన ముక్కల్ని మాత్రమే తీసేశాను. నేను అద్భుతం, ఆయన అద్భుతం సార్, నేను కాదు. అప్పుడు ఆ పర్యాటకుడు అన్న మాటల్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు అద్భుతం అని ఇప్పటికీ అంటాను. కారణం ఏంటంటే ఏది అనవసర ముక్కని తెలుసుకున్న జ్ఞానం కోసం. మీరు అద్భుతమే. కాబట్టి దీన్ని కల్చర్ అంటే ఏమంటారంటే సెల్ఫ్ స్కల్ప్టింగ్ అంటారు. నీలో ఉన్నటువంటి మనందరికీ 4 కోణాలు ఉన్నాయండి. 1 భౌతిక కోణం, 2 మానసిక కోణం, 3 జ్ఞాన కోణం, 4 ఆధ్యాత్మిక కోణం. భౌతిక కోణం అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను, మీరు కూడా నన్ను చూస్తూ ఉన్నారు. రేపు ఎప్పుడు నాకు కలిస్తే కూడా మనం కలవచ్చు, గుర్తుపట్టచ్చు. మనసును చూసారో, మీ మనసు మీకే తెలుసు, నా మనసు నాకే తెలుసు, మీరు చెప్తే తప్ప. ఇప్పుడు అనుకోవచ్చు, ఒక్కొక్కళ్ళు అరగంట అన్నారు, ఇంకా కొద్దిగా ఎక్కువ మాట్లాడతారేమో, మేము ఎప్పుడు వెళ్తాం, మాకు ఎప్పుడు భోజనాలు పెడతాను అనుకోవచ్చు. అది లోపల మనసులో, అది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. 3వది జ్ఞానకోణం. జ్ఞానకోణం ఏమంటుందో తెలుసా? ఇలాంటి రజతోత్సవం మళ్ళా ఎప్పుడు వస్తుంది, ఇది అద్భుతమైన అవకాశం, కూర్చో, చెప్పే ప్రతి మాటను విను అని చెప్తుంది జ్ఞానకోణం. ఆధ్యాత్మిక కోణం ఏమంటుందంటే, వీటన్నిటికీ శక్తినిస్తున్నాను, వీటన్నిటికీ శక్తినిస్తున్నాను, నన్ను ఒక్కసారి చూడరా అంటుంది ఆధ్యాత్మిక కోణం. ఇలా 4 కోణాలున్న మనకి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే, అందులో పిల్లలు జాగ్రత్తగా ఉండాల్సింది. మొట్టమొదట నేను రోజు ఎంతమంది విద్యార్థులను చూస్తుంటాం. మొట్టమొదటిగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళి రేపటి నుంచి నేను ఎలా ఉండాలి అనేది. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. మాట బాగుండాలి. నేను ఒకసారి మండుటెండలో విశాఖపట్నం వెళ్ళాను, ఏదో అడ్రస్ చూడడానికి. ఎవరో 2-3 కుర్రవాళ్ళే, వాళ్ళు కనిపిస్తుంటే, బాబు ఈ అడ్రస్ ఇవ్వచ్చు. ఈ అడ్రస్సా? నేనేం అడిగానురా నిన్ను? అడ్రస్ మనం తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలుసు చెప్పచ్చు కదా. అంతగా అరవాలా, మీద పడిపోవాలా? ఈనాడు యువతలో ఉన్నటువంటి అసహనం. దయచేసి చక్కగా మాట్లాడాలి. ఎంత చక్కగా మాట్లాడాలి అంటే, భర్తృహరి అంటాడు, మాటే ఎలాంటిదంటే, భూషలుగావు మర్చులకు భూరి మయంగగ తరహారములు భూషిత కేశపాచ మృదు పుష్ప జలాభిషేకములు భూషలుగావు పురుషుని భూషితు చేయు
పవిత్రవాణి భూషణముల్ నశించు అన్నియున్. పవిత్రవాణి అదే నిజమైన ఆర్నమెంట్. ఇంత చదువుకున్నా ఎవరైనా సరే ఏది చదువుకి సంస్కారం అంటే ఆ మాటలో పొందిక ఉంటాం. ఈనాడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర చిరాగ్గా మాట్లాడతారు, టీచర్ల దగ్గర చిరాగ్గా మాట్లాడతారు. ఒక స్నేహితులతో మాట్లాడరేమో నాకు తెలియదు. ఆ స్నేహితులు ఏ స్నేహితులు నాకు తెలుసు, వాట్సాప్ స్నేహితులు. వాళ్ళతో ఎలా మాట్లాడతారో నేను చెప్పలేను. కానీ దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మనిషిని ప్రేమించాలి అంటే మధురమైన వాక్కు ఉండాలి. రెండవది జ్ఞాపకం పెట్టుకోండి. రెండవది ఏమిటంటే, ఈనాడు నేను చాలా చూస్తుంటాను, విదుర నీతిలో విదురుడు అంటాడు, విద్యార్థులకి 7 దోషాలు అంటాడు. విద్యార్థులకి 7 దోషాలట. సెల్ఫ్ స్కల్ప్టింగ్ అని చెప్పాను కదా, మీలో ఆ దోషాలు లేవు, ఉన్నాయో లేవో ఒక్కసారి టిక్ మార్క్ చేసుకొని కొట్టేసుకోండి. ఏమిటి? నెంబర్ 1, ఆలస్యం మదమోహౌచ. ఆలస్యం మదమోహౌచ గోష్ఠిరేవ చ స్తబ్దత చాభిమానత్వం తథా అత్యాగినత్వం ఏతే సప్తదోషాస్యు విద్యార్థినాం మతం. ఎంత చక్కగా! ఆలస్యం, ప్రతిదానికి ఆలస్యం, భోజనానికి తప్ప. ఆలస్యం మీరు చేస్తుంటే ఒక్క చిన్న మాట చెప్తాను చూడండి. ఎవరు ఆలస్యం చేస్తారంటే సమయానికి గౌరవం ఇవ్వని వాళ్ళు ఆలస్యం చేస్తారు. ప్రపంచంలో మీరు ఏ గుడికి వెళ్ళండి, ఏ చర్చికి వెళ్ళండి, ఏ మాస్కుకు వెళ్ళండి, నాకు అనవసరం. కానీ దేవుడు అంటే సమయం. కాలాన్ని పూజించని వాడు దేవుణ్ణి పూజించి కూడా లాభం లేదు. కాలం 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 వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు. ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడమంటే ఆడగలనా? రిమెంబర్, కాలం అంటే ఎంత పవిత్రమైందో. కాలం గురించి ఒక్క చిన్న దృష్టాంతం మీకు ఇస్తాను. దయచేసి రిజిస్టర్ చేసుకోండి, లోపల బాగా ముద్ర వేసుకోండి. కాలం ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుస్తుంది. దయచేసి మిత్రులారా జ్ఞాపకం పెట్టుకోండి. నెంబర్ 1, సంవత్సరం విలువ ఏంటంటారు? ఎగ్జామినేషన్ హాల్లో కూర్చుంటారు, క్వశ్చన్ పేపర్ చేతికి ఇస్తారు, క్వశ్చన్ పేపర్ ఇలా చూస్తారు, అర్రే చదివితే బాగుండేది, అంతే, అయిపోయింది 1 ఇయర్. అంటే అర్థం, నువ్వు సంవత్సరం చదివింది, ఆ సంవత్సరం యొక్క విలువ ఆ ఫెయిల్ అయిన అబ్బాయిని అడగండి, అయ్యయ్యో చదవలేదు సార్ అంటాడు. అక్కడి నుంచి సంవత్సరం నుంచి నెలలోకి వద్దాం. నెల యొక్క విలువ చూడండి. ఇక్కడ అంతా ఇంతమంది సగం పైచేలికి ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ దాంట్లో కుర్చీలన్నీ ఫుల్, మగవాళ్ళలో కుర్చీలన్నీ 30% ఖాళీ. అది వేరే విషయం. ఆడవాళ్ళందరికీ ప్రత్యేకంగా వాళ్ళని ఎందుకు తల్లులు వాళ్ళందరినీ ఎక్కువ ఆలోచించాలి. వాళ్ళ సూక్ష్మ చూడండి. ఆ సమయం 1 మంత్ అంటే ఏమిటో విలువ మీకు తెలుస్తుంది. ఇది నేను చూసా కాబట్టి చెప్తున్నాను. ఒక తల్లి 8వ నెలలో బిడ్డని ప్రసవించింది, ప్రిమెచ్యూర్ డెలివరీ. ఆ బేబీని తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టారు. ఆ తల్లి డాక్టర్ గారిని అడుగుతోంది, దయచేసి వినండి. ఆ తల్లి ఏమడుగుతుంది, డాక్టర్ గారు నా బిడ్డ బ్రతుకుతుందంటారా? డాక్టర్ అంటాడు, చెప్పలేనమ్మా, ప్రిమెచ్యూర్ బేబీ కదా, మేము ట్రై చేస్తున్నాం అంటాడు. ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసండి, ఆ బిడ్డ ఉన్న ఇంక్యుబేటర్ దగ్గరికి వెళ్ళింది. ఒరే నాన్న, ఒక్క నెల కడుపులో ఉంటే నీ సొమ్మేం పోయిందిరా, అంత పరిగెత్తుకొచ్చావు, ఇప్పుడు నీకు దుఃఖము నాకు దుఃఖం రా. ఆ తల్లిని అడగండి, నెల విలువ ఏమిటో చెప్తుంది. 1 మంత్ విలువ ఆ తల్లిని అడగండి. ఆ నెలలోంచి 1 వీక్ దగ్గరికి వద్దాం. సామాన్యంగా అనుకుంటాం, పత్రికలు రాశాడు. నాకు పక్కనే పత్రిక మహనీయులు నాతో పాటు ట్రావెల్ కూడా చేశారు. వారు పత్రిక వాళ్ళకి బ్లడ్ ప్రెషర్లు ఏమి ఉండవు అనుకుంటామండి. న్యాయంగా పడతాం చాలా ఉంటాయి. నేను ఒకసారి నిమ్స్లో ఉండగా ఒక వీక్లీ ఎడిటర్ నా దగ్గరికి వచ్చాడు. డాక్టర్ గారు నా పరీక్షలు చేయాలండి అన్నాడు. ఏమైందండి అని అడిగా. ఏమిటోనండి, నాకు బీపీ డయాబెటీస్ అన్నీ ఉన్నాయంటున్నారు. సరే ఆలోచిద్దామండి. అరే ఒక జర్నలిస్టు ఎడిటర్కి మీకేంటండి అన్న. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు,
ఒక వీక్ బయటకి స్టాండ్స్లోకి వచ్చిందంటే నెక్స్ట్ వీక్ ఎడిటోర్లు ఏంటి, వార్తలు ఏమిటి, అడ్వర్టైజ్మెంట్లు ఏంటి, పిక్చర్లు ఏమిటి, ఇన్ని ఆలోచించేప్పటికల్లా వీక్ మళ్ళా తన్నుకుంటూ వస్తుంది సార్. మాకు బీపీ రాక ఏమొస్తుంది సార్ అన్నాడు. ఆయన అడగండి వారం విలువ. ఆస్క్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 week, దట్ జర్నలిస్ట్ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద వాల్యూ. అక్కడి నుంచి 1 dayలోకి వద్దామండి. 1 week నుంచి 1 day. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లోంచి సర్వీస్ రోడ్లోంచి ఒక ట్రక్ మెయిన్ రోడ్డు మీదకి వచ్చింది. 150 kilometers వెళ్తున్నాడు మోటార్ బైక్ హెడ్ ఆన్. ఒక్కసారి దాన్ని కొట్టుకొని పడ్డదండి. ఆ మోటార్ బైక్ ఉన్నవాడు డన్నని కింద పడ్డాయండి. వాడిని వెంటనే ఆసుపత్రికి అటు ఇటు అంబులెన్స్ అన్నీ ట్రై చేశారు. వచ్చేటప్పటికి దాదాపు ఎంత టైం అయింది, తీసుకెళ్ళి హాస్పిటల్ చేశారు. ఆ వచ్చిన వాళ్ళందరూ అడిగారు, సార్ ఈ అబ్బాయి బ్రతుకుతాడా అని అడిగాడు. అడిగితే ఏం చెప్పారు తెలుసండి, 1 day దాకా చెప్పలేమండి అన్నారు. తెల్లారేదాకా. ఆ తల్లిదండ్రులను అడగండి 1 day విలువ ఏమిటో వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత 1 hour అంటే ఏంటో చెప్తాను నేనండి. ఎందుకంటే ఇది వృత్తిలో ఉన్నాను కాబట్టి రోజు చూస్తాను కాబట్టి చెప్తున్నానండి. పాపం మామయ్య గారు పెంచి అంతా చేశారు. మేనల్లుడు మామయ్య గారికి సడన్గా, పాపం ఎవరు లేరు ఆయనకి, సడన్గా గుండె నొప్పి అన్నారు. అటు ఇటు తిరిగాడు. వెంటనే అంబులెన్స్ 108 ఇవి అవి అన్నీ ట్రై చేశాడు. మొత్తం మీద తీసుకెళ్ళాడు. హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. డాక్టర్ గారిని అడిగాడు, మా మామయ్య గారు చాలా మంచివారు సార్, ఆయన ఎలా బ్రతికించాలి సార్, ఆయన గురించి ఏం చెప్పండి సార్ అన్నాడు. గంట అయితే కానీ చెప్పడం కష్టం, గంట తర్వాత మాట్లాడన్నారు. వాడిని అడగండి గంట విలువ. 1 hour అక్కడ ప్రార్థిస్తూ కూర్చున్నాడు, మా మామయ్య బతుకుతాడా అని. అడగండి 1 hour విలువ. అక్కడి నుంచి విల్ కమ్ టు 1 minute అండి. ఒలింపిక్స్ బ్రహ్మాండంగా గోల్డ్ సిల్వర్ అన్నీ జరిగిపోతున్నాయి. అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ సిల్వర్. 1000 metersలో ఉన్న దాంట్లో చేస్తుంటే ఆ సిల్వర్ వచ్చిన వాడు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ సిల్వర్ వాడి దగ్గరికి వచ్చి, చెప్పండి సార్ మీకు సిల్వర్ మెడల్ వచ్చింది కదా. వాడు ఏమన్నాడో తెలుసండి, ఒక్క 3 seconds గట్టిగా పరిగెత్తుంటే ఆ గోల్డ్ నాకే వచ్చేది కదండి అని. వాడిని అడగండి సెకండు నిమిషాల యొక్క విలువ. మరి మీరు నేను ఎడాపెడ గంటలు వేస్ట్ చేస్తున్నాం. దాన్నే మనిషికి ఆలస్యం చేసిన వాడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఒక పరమ పూజ్యమైన సమయం, అదే టైం. అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్తాం. ఈ కాలంలో పిల్లలు చాలామంది, నేను మెడిసిన్లోనే చూశాను, అన్నిట్లో చూశానండి, ఇంతకు మించినటువంటి ఆరోగెన్స్. నిజానికి విద్య యోసగు వినయం అని మనం పద్యాలు చదవడమే కానీ మనుషుల్లో చూడలేదండి. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కుర్రాన్ని నువ్వు ఎందుకు క్లాసుకు రాలేదు అని టీచర్ అడిగితే వాడు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా అండి? న్యాయంగా మాడితే అది విద్యకే అవమానం అంటా. నేను అక్కడ ఉన్నాను కూడా చెప్పాను. ఒక నోబెల్ లారెట్ లెక్చర్ ఇస్తుంటే ఈ పిల్లవాళ్ళు ఎవరు లేరండి అక్కడ. ప్రొఫెసర్ గారు పిలిచి, నువ్వు ఎందుకు ఆ క్లాసులో లేవు, ఎందుకు రాలేదు, ఏమన్నాడో తెలుసా అండి? ఆయన మాట్లాడితే నష్టపోయింది నేను కదా మాస్టర్, మీకెందుకండి ఆ బాధలు. ఏమన్నారో తెలుసా అండి మాస్టర్ గారు? బై ఈవినింగ్ యూ విల్ వెకేట్ ది యూనివర్సిటీ అండ్ యువర్ రూమ్ అన్నాడు. ఎండీని 3వ సంవత్సరంలో బయటికి పంపించారండి. అది మదం యొక్క ఫలితం. ఎప్పుడైతే వినయం వస్తుందో, అయ్యో నేను మిస్ అయ్యాను సార్ ఫలాని పని అని నువ్వు అనుంటే జీవితం బాగుపడేది. ఇప్పుడు జీవితం మొత్తం పోయింది ఒక మదం వల్ల. దయచేసి విద్య ఉన్నప్పుడు ఎక్కడైనా నాలోనే తప్పు ఉందేమో చెప్పండి సార్ అని అడిగేటువంటి వినయ విధేయతలు ఈ విద్యలో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకా మోహం ఎంత అంటేనండి, ఇంత అంత మోహం కాదు ఈ కాలం. మీరందరూ కాబట్టి ఓ క్రికెట్టో టెన్నిస్సో ఏదో ఒకటి మీకు ఇష్టమైంది ఏదో జరుగుతుంది కానీ టీవీ ముందు ఇంకా చూడండి, అమ్మా డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టాను నేను, తల్లి అరుస్తుంటుంది, అమ్మ తెచ్చి ఇక్కడికి సోఫాలో కూర్చొని తేవాలి. ఇక వాడి సోఫాలో కూర్చొని ఆ ప్లేట్లో పెట్టుకొని ఏం తింటున్నాడో కూడా తెలియదు, ఫర్నెస్లో పడిస్తున్నట్టు పరిస్తుంటాడు.
ఇది ఇవ్వనా అది ఇవ్వనా అంటే కూడా వాడికి తినడం మీద జాస్ ఉంటే కదా. అందుకనే తల్లిదండ్రులకు కూడా చెప్తాను, స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్ డ్యూరింగ్ ఫుడ్. పవిత్రమైనటువంటి నైవేద్యం భోజనం అంటే పరమేశ్వరుడికి. బ్రహ్మార్పణం అని మొదలు పెడతాం కదా భోజనం, అలాంటిది ఓ టీవీ ముందు ఒక క్రికెట్టో ఒక ఇదో చూస్తూ తింటారా? దయచేసి అలా చేయకూడదు. అది మోహం అంటారు దాన్ని. ఇంకా తర్వాత ఏమిటో తెలుసా అండి? ఆలస్యం మదమౌహౌజ గోష్ఠిరేవచ. గోష్ఠిరేవచ అంటే మీరు ఏమన్నా బ్రేక్ ఇస్తారా మాస్టర్? నాకు తెలీదు. క్లాస్కి మధ్య బ్రేక్ ఉందనుకోండి, నేను ఇన్ని కాలేజీలు చూశానంటారు, చెట్టు కింద నుంచోవటం ఒక్కటే గాసిప్ అండి. ఒకసారి నిజంగా నాకు అనిపించింది, ఏం మాట్లాడతారా విందామని. వాళ్ళందరూ 4-5 కలిసి ఉంటారు కదా, ఏం మాట్లాడుతున్నారో తెలుసండి. ఒకసారి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఏం మాట్లాడుతున్నాడని చెవి వేసి చూశాను. వాడు ఏం మాట్లాడు, వాజ్పేయి గారు నీ రీప్లేస్ చేయించుకున్నారట కదా, అయినా ఆయన నడవట్లేదు కదా, నీకెందుకురా బాధ? చేయించుకుంది ఆయన, నడవలేంది ఆయన, మధ్య నువ్వా? ప్రతి దానికి మనమే. నువ్వు ఎంతసేపు నుంచున్నావు ఏటీఎం క్యూలో? నువ్వు నుంచో వెళ్ళి. అనవసరమైన గోష్ఠి రేవచ, గాసిప్. ఆ తర్వాత ఏంటి చెప్పండి? గోష్ఠి రేవచ అభిమానత్వం. ఇవాళ ఎందుకు హోంవర్క్ చేయలేదు? ఏమిటి అంటే, చేయలేదు సార్. ఏంటి? అయ్యో అరే హోంవర్క్ ఎందుకు చేయలేరంటే ఉల్టా నన్నే పెద్దగా అడుగుతావా? ఇది ఒక విధమైనటువంటి అభిమానం అనిపించుకోదు, అది దురభిమానం. సరి అయిన అభిమానం ఏంటంటే, మాస్టర్ గారు క్షమించండి, నేనేదో దాంట్లో చేయలేకపోయాను, తప్పక రేపటి నుంచి రెగ్యులర్గా. అది నిజమైన అభిమానం, అది స్వాభిమానం. ఆ తర్వాత ఉన్నది ఆఖరిగా ఉన్న దోషం, తథా అత్యాగినత్వం. అరే పిల్లలు, మీరందరూ జ్ఞాపకం పెట్టుకుంటారా, మీ బెంచీలో పక్కన కూర్చొని ఉన్నవాడు మీ స్నేహితులంటే చాలా పొరపాటు. ఊరికే బెంచీలో కూర్చోవటం, ఒకటే బస్సులో వెళ్ళటం, ఒకటేసారి రావటం, ఒకటేసారి పిజ్జా తినటం, ఒకటేసారి ఐమాక్స్కి వెళ్ళటం, ఇది స్నేహం అనుకుంటే చాలా పొరపాటు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఒక్కరోజు నేను ఎన్నిసార్లు రైట్ ఫ్రమ్ మామూలు కాలేజీ నుంచి మెడిసిన్ దాకా చూశాను రా. ఒక్కరోజు నువ్వు ఆలస్యం అయ్యి, నేను చూశాను, పక్క ఫ్రెండ్ వచ్చి, అరే నాకు నిన్న ఫీవర్ వచ్చింది నేను రాలేదు, నువ్వు రాసుకున్న నోట్స్ నాకేమన్నా ఇవ్వరా అంటే ఏమంటాడో తెలిసేవాడు, నేను రాసుకోలేదురా. దుర్మార్గుడు. అరే నువ్వు రాలేకపోయావు, తీసుకో, నేను నీ సహాయం చేస్తాను, ఏమైనా నేను ఎంతవరకు రాసుకున్నాను అంతవరకు ఇస్తాను. త్యాగం అనేటువంటి బుద్ధే ఈనాడు లేదు. దీనికి నేను కారణం పిల్లల్ని కేవలం అన్న తల్లిదండ్రులు కూడా అంటాను. త్యాగబుద్ధి తల్లిదండ్రుల నుంచి వస్తుంది పిల్లలకి. కాబట్టి ఈ 7 దోషాలు విద్యార్థులు ఏనాడు పెట్టుకోకండి, ఏనాడు దగ్గరికి రానియకండి. అక్కడి నుంచి ఇంకొక చిన్న దాంట్లోకి వెళ్దామన్నాం, విద్యార్థులు దీంట్లోంచి. ఇప్పుడు ఈ వయసు నుంచి కొద్దిగా మెల్లమెల్లగా అలా అంతస్తులు పెరుగుతున్నారు కదా, దయచేసి వినండి. ఒకసారి ప్రేమ్చంద్, మీరు వినే ఉంటారుగా, నవల రచయిత, చాలా గొప్పవాడు ప్రేమ్చంద్, వినుంటారు మీరు. ప్రేమ్చంద్ భార్య ఇద్దరు ఢిల్లీ నుంచి హౌరా అలహాబాద్ మీదుగా వెళ్తున్నారు. ఆ ట్రైన్ వెళ్తోంది. అలహాబాద్లో ఈయనకి 2 మగపిల్లలు, పెద్దవాడు చిన్నవాడు, వాళ్ళిద్దరూ అక్కడే చదువుకుంటున్నారు అలహాబాద్లో. ప్రేమ్చంద్ బయలుదేరే ముందు రాస్తాడు, అమ్మ నేను ఇద్దరం ఇలా కలకత్తా వెళ్తున్నాం, అలహాబాద్ మీదుగా ఈ సమయానికి ట్రైన్ వస్తుంది, మీ ఇద్దరిని చూడాలనుకుంటాను, రావాల్సింది స్టేషన్కి అని రాస్తాడు. అలహాబాద్ ట్రైన్ వచ్చిందండి. పెద్దవాడు వెంటనే సంచిలో పళ్ళు అన్నీ తీసుకొని వచ్చి, ఆ కాలంలో S1 S2 రిజర్వేషన్లు లేవు కదండి, అలా ప్రతి కంపార్ట్మెంట్లో వెతుకుతూ చూస్తాడు తల్లిని. మొత్తం మీద తల్లిదండ్రులు పట్టుకొని, ప్రయాణం సుఖంగా జరిగిందా, ఇదిగో పళ్ళు ఇవన్నీ తీసుకోండి, వచ్చేప్పుడు కూడా చెప్పండి నేను వస్తాను అని పెద్దవాడు అంటుంటే, ఆ తల్లి కళ్ళు ఎటు తిరుగుతున్నాయో తెలుసండి? ఆ తల్లి కళ్ళు ఆ రాణి 2వ వాడి వైపు ఎక్కడున్నాడా 2వ వాడని చూస్తోంది. కరెక్ట్ ఇంకా ట్రైన్ బయలుదేరిపోతుంది. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అని పరిగెత్తుకొచ్చాడు 2వ వాడు. వాడు ఇట్లా ఊపేశాడు, ట్రైన్ వెళ్ళిపోయింది.
ట్రైన్లో ప్రేమ్చంద్ వైఫ్ ఇద్దరు కూర్చున్నప్పుడు ప్రేమ్చంద్ ఎంతో ఉదాసీనంగా ఉంటాడు. అడుగుతుంది భార్య, ఏంటని మీరు అలా ఉన్నారు, పిల్లలు వచ్చారు కదా అని. నేను పెద్దవాడి గురించి బాధపడలేదు, చిన్నవాడి గురించి బాధపడుతున్నాను. ప్రతి తల్లి టైట్ అడగొడుతుందండి, దయచేసి మరోలా అనుకోకండి. ఏముందో తెలుసండి ప్రేమ్చంద్ భార్య, వాడు చిన్నవాడు, వాడి గురించి అంత పెద్దగా ఆలోచన దేనికండి అని. కాదు కాదు కాదు, ఇప్పుడు లేనిది రేపు వస్తుందనుకోవటం చాలా పొరపాటు. సర్లేండి ఊరుకోండి అంది. అయిపోయిందండి. వారు హౌరా వెళ్ళారు, వచ్చేసారు. సుమారు 20 సంవత్సరాల తర్వాత జరిగిందంటే చెప్తాను వినండి. సుమారు 20 సంవత్సరాలు జరిగిన తర్వాత అలహాబాద్ హైకోర్టులో జడ్జి అయ్యాడు పెద్దవాడు, అదే కోర్టులో గుమాస్తా అయ్యాడు చిన్నవాడు. ఎవరైతే తల్లిదండ్రులకి నమస్కారం చేస్తారో ప్రపంచం వాడికి నమస్కారం చేస్తుంది. ఎవడైతే తల్లిదండ్రులకి నమస్కారం చేయడో ప్రపంచానికి వాడు నమస్కారం చేయాలి. అందరి కాళ్ళ కింద పడాలి వాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, తల్లిదండ్రులు మర్చిపోకండి మీరు. ఆ తర్వాత రెండవ తల్లి ఎవరు? జన్మనిచ్చిన తల్లితో పాటు రెండవ తల్లి ఉంది మీకు. ఒకసారి పెద్ద డిబేట్ జరుగుతుందండి హార్వర్డ్ యూనివర్సిటీలో. హార్వర్డ్ యూనివర్సిటీలో పెద్ద డిబేట్ జరుగుతుంటే ఒకళ్ళు భగవంతుడు ఎక్కడున్నాడనే పెద్ద డిస్కషన్ వచ్చిందండి. ఇది ఇందులో వచ్చింది, మీరు చదవచ్చు కూడా. ఎక్కడున్నాయని హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక అతను లేచి అన్నట్ట, భగవంతుడిని మీరు చూడాలనుకుంటే ఇండియా వెళ్ళండి అని. ఆవిడ లేడీ ప్రొఫెసర్ ఆఫ్ ఫిలాసఫీ. ఇండియాకి వెళ్తే దేవుడు కనిపిస్తాడని. వెళ్ళండి మీరు అని, వెళ్ళి తెలుసుకోండి మీరు అక్కడ చూ. ఆవిడ సరాసరి అక్కడి నుంచి బాంబేలో దిగిందండి. మీకు తెలుసుగా అన్ని ఫ్లైట్స్ అర్లీ మార్నింగ్ దిగుతాయి. దిగంగానే ఏం జరిగిందో తెలుసా అండి? ఆ జనం, ఆ గొడవ, ఆ దోమలు, ఆయో, అయ్యో బాబా ఇక్కడున్నాడా దేవుడు? ఇది ఎక్కడ భయంకరమైన దేశం అండి, ఇక్కడ దేవుడు ఉంటామేంటి? ఆవిడ కాస్త ఏమన్నా వెంటనే మళ్ళీ ఏరోప్లేన్ ఎక్కి వెళ్ళిపోదామని రెడీగా ఉందిట. రిటర్న్ ఫ్లైట్లో వెళ్ళిపోతుంటే ఎవరూ తెలియని ఒక వ్యక్తి వచ్చి, ఎందుకు వచ్చారమ్మా అన్నట. ఐ వాజ్ టోల్డ్ గాడ్ ఈజ్ ఇన్ ఇండియా, ఐ వాంట్ టు సీ హిమ్ అన్నట. యూ వాంట్ టు సీ హిమ్, గో టు వారణాసి అన్నట్టు. ఆవిడ వారణాసికి వెంటనే డొమెస్టిక్ టికెట్ కొనుక్కొని వారణాసిలో దిగిందండి. అక్కడికి వెళ్ళేప్పటికల్లా మరీ పిచ్చెక్కిపోయింది. ఆ సందులు, ఆ గొంతులు, అక్కడే ఆవులు, అక్కడే ఇవి, అయ్యో ఇక్కడ దేవుడు ఉంటాం ఏంట్రమ్మా, నన్ను అందరూ కలిసి నన్ను ఆడుకుంటున్నారు అంత దూరం నుంచి. అక్కడికి వచ్చి గంగా తీరం దగ్గర ఆవిడ మెట్ల దగ్గర నుంచొని ఉంటే అక్కడ ఒక సన్యాసి కనిపించి, అమ్మ మీరు ఎందుకో వచ్చినట్టున్నారు అన్నాడు. ఇలా నేను హార్వర్డ్ నుంచి వచ్చాను, ఇక్కడ అన్నారు, అందుకోసం నేను ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నాను ఏమిటో అని. ఏమీ లేదు, సాయంకాలం 6:30కి రండి అన్నాడు. ఏమిట్రా అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్తున్నారు. సరే 6:30కి వస్తాను వచ్చిందండి. ఆవిడ 6:30కి జరిగిన విషయం ఆవిడే రాసిందండి. 6:30కి ఆవిడ వచ్చేటప్పటికిటండి అందరూ డిసిప్లిన్గా మెట్ల మీద కూర్చున్నారటండి. ఒక్కసారి 6:30కి సుమారు 9:18 ఆరతలు గంగాదేవికి మొదలెట్టారండి. ఏమిటి ఈ దేశం? ఒక నదికి హారతిస్తుందా? ఒక నదిని దేవుడు అనుకుంటుందా? పొద్దున్నటువంటి సన్యాసి పక్కన నుంచొని, అమ్మ మీరు చూస్తున్న దేవుడు చాలా, ఇప్పుడు మీకు శాంపుల్ మాత్రమే, మీరు చూడదలుచుకుంటే భారతదేశం అంతా దేవుళ్ళే కనిపిస్తారండి. అప్పుడు ఆవిడ అంటుంది, ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక నదిని దేవుడు అనుకోవటం, ఒక నదికి హారతి ఇవ్వటం, ఒక నదిని ప్రార్థించటం, ఒక నదిని పూజించటం, ఇంతకు మించినటువంటి ఉజ్వలమైన దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. అది ఒక్కడి భారతదేశం మాత్రమే. డోంట్ యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఆవిడ హార్వర్డ్ నుంచి రాసింది, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ హార్వర్డ్, గో టు ఇండియా. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యువర్ కంట్రీ. సో కాబట్టి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ప్రతి చోట చెప్తుంటాను, హిందూ అంటే 5 పంచప్రాణములు. హెచ్ ఫర్ హ్యుమానిటీ, ఐ ఫర్ ఇండివిజువాలిటీ, ఎన్ ఫర్ నేషనాలిటీ, డి ఫర్ డివినిటీ, యూ ఫర్ యూనిటీ. ఈ 5 గుణములు ఉన్నవాడు ప్రతివాడు హిందువే. మనందరిలో ఉండవలసినది హ్యుమానిటీ, ఇండివిజువాలిటీ, నేషనాలిటీ, డివినిటీ, యూనిటీ ఎన్నో. ఇది ఉండటం
ఇండియాకే లీడర్స్ కాదు, ప్రపంచానికే లీడర్స్ అవుతారు మీరు. దయచేసి విద్యార్థులను జ్ఞాపకం పెట్టుకోండి. చదువులు డిగ్రీలు కాదు, మహామహా డిగ్రీలు ఉన్న వాళ్ళని నేను చూశాను. అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే, అదేనా? అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే, పశులనార్జించుట పాల కొరకే, సతిని పెండ్లాడుట సంసార సుఖముకే, దానముల్ ఇచ్చుట సంచితమునకే, సైన్యముల్ కూర్చుట చావు కొరకే, ఘన విద్యలెల్ల కూటి కొరకే, సతము భక్తి నీయందు ఉంచుట ముక్తి కొరకే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా, అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే. దయచేసి అన్నం కోసం మీరు చదవక్కర్లేదు, గుణం కోసం చదవాలి, పరబ్రహ్మ కోసం చదవాలి. ఇది లేనంత కాలం ఎన్ని డిగ్రీలున్నా ప్రయోజనం లేదు. తల్లిదండ్రులను పూజించండి, దేశాన్ని పూజించండి, అన్నిటికన్నా మిమ్మల్ని మీరే ప్రేమించండి. మిమ్మల్ని మీరు నేను ఎందుకు పనికిరాను, నా జీవితంలో దానివల్ల ఏమీ జరగదు. ఐఎమ్ కేపబుల్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ డూ ఇట్. ఇదే కనుక మీ లక్ష్యమే కనుకైతే ఐ కెన్ సర్టన్లీ టెల్ యూ, యూ బికమ్ వన్ ఆఫ్ ది ఫ్యాంటాస్టిక్ లీడర్స్ ఆఫ్ ది వరల్డ్. Thank you very much for your patient hearing. స్వామి బోధమాయండి మహారాజ్ గారు. హలో 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 సమయం 45 minutes. మాకు ఆకలేస్తున్నాం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. పరమ పూజ్యులు స్వామి ఆత్మవిధాంజీ మహారాజ్, స్వామి సుకృతాంజీ మహారాజ్, వీళ్ళకి నా పాద ప్రణామాలు. ఇతర సోదర సన్యాసులకి నా నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన నర్సాపురం భక్త బృందానికి, ఈ విశేషమైన భక్త సమ్మేళనం ఏర్పాటు చేసిన సదస్సులందరికీ నేను నమస్కారం తెలుపుకుంటూ, వేర్వేరే కళాశాల నుండి వచ్చిన విద్యార్థిని అందరికీ నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. గత 25 సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ, ఈ సంవత్సరం నుండి గత సంవత్సరం నుండి తెలంగాణ ఆవిర్భావం అయిన తర్వాత సుమారు 25 సంవత్సరాలు అయిన సందర్భంలో ఇది చాలా విశేషమైన ఒక సమ్మేళనం. ఎన్నో యువ సమ్మేళనాలు జరుగుతున్నాయి భారతదేశమంతా రామకృష్ణ మఠాల్లో. అయితే వేరే వేరే ప్రాంతాల్లో, జిల్లాల్లో ఈ జరుగుతున్న యువ సమ్మేళనాల ద్వారా, సదస్సుల ద్వారా ఎవరికి డైరెక్ట్గా స్వామి వివేకానందుల వారి సందేశం లేక మన నిత్య జీవితంలో కలగవలసిన మార్పులు అది సరిగ్గా అందాలి అని ఎన్నో సేవా సమితులు, తద్వారా
ఉభయ గోదావరి జిల్లాల్లో మరి ఇతర ఆంధ్ర జిల్లాల్లో కొన్ని హ్యూమన్ ఎక్సలెన్స్ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇంతవరకు మీరు డాక్టర్ రత్నాకర్ గారు మరియు స్వామి గుణేశాన్జీ చెప్పిన ప్రసంగాలు విన్నారని నమ్ముతూ, రత్నాకర్ గారు ఎన్నో సిక్సర్లు కొట్టేశారు. నేను ఇప్పుడు 1 or 2, 3 రన్స్ చేసుకొని మ్యాచ్ ముగించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు మ్యాచ్ లాస్ట్ ఓవర్కి వెళ్ళి ఒక బాల్లో ఒక రన్తోనే ఓడిపోయేవాళ్ళు ఉన్నారు. ఆ 1 రన్ చాలా ముఖ్యం, ఆ సెకండు చాలా ముఖ్యం. ఒకసారి భారతదేశం మరియు ఆస్ట్రేలియా వాళ్ళు హాకీ మ్యాచ్ ఆడుతున్నారంట. ఆ 35 నిమిషాలు తర్వాత సెకండ్ హాఫ్లో 30 నిమిషాలు భారతదేశం 2-0తో ముందుండింది. అయితే లాస్ట్ 3 minutes లోపల ఆస్ట్రేలియా వాళ్ళు 3 goals కొట్టి భారతదేశాన్ని 3-2 ఓడించేశారు. అంతవరకు ఏకాగ్రత ఉన్నవాళ్ళు, బాగా ఆడిన వాళ్ళు లాస్ట్ 3 నిమిషాలు అలిసిపోయారు, లేక ఆయన ఏమన్నారో దాన్ని నెగ్లెక్ట్ చేశారు, వదిలేశారు. ఇంకేముంది, మనదే చేయమని. అక్కడ వచ్చిన చిక్కు మందంతా. ఇదే స్వామి వివేకానంద అంటారు, an ounce of practice is better than tons of tall talk అని. ఎంతో మాట్లాడుతూ ఉంటాం, దాని గురించి కూడా చెప్పారు, వివరించారు. గాసిప్ అని. రామకృష్ణ సంఘ 13 అధ్యక్షులు స్వామి రంగనాథాన్జీ అనేవారంట, ఒలింపిక్స్లో ఇండియాకి చాలా తక్కువ గోల్డ్ మెడల్, ఈసారి ఒకటే సిల్వర్ మెడల్ మనం ఈసారి అనుకుంటే, ఆయన ఉన్నప్పుడు అనేవాడు ఒక్క గోల్డ్ మెడల్ కూడా వచ్చేది కాదు, ఒక మెడల్ కూడా వచ్చేది కాదు. ఎక్కడో 30వ స్థానమో 40వ స్థానంలో ఉండేవాళ్ళు మనందరం. అయితే ఒక ఇంటర్నేషనల్ ఒలింపిక్ ఛాంపియన్ ఆఫ్ గాసిపింగ్, మాట్లాడే ఒక ఛాంపియన్షిప్ ఏర్పాటు చేస్తే ప్రపంచమంతా దానికి 100 గోల్డ్ మెడల్ భారతీయులకు దొరుకుతాయి అని. ఏ విషయం మీద కాదు, ఒక విషయం లేకుండా మాట్లాడుతూ ఉంటారు మనం. కొన్ని చాలా సూక్ష్మమైన, చాలా గంభీరమైన మాటలు, సందేశాన్ని రత్నాకర్ గారు ప్రస్తావించారు. అది తీసుకొని ఉదాహరణగా ఇంకొక 2 చాలా బాధకరమైన సంఘటనలు హైదరాబాద్లో జరిగాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అదే మాట గురించి చెప్పారు. నాలుక ఉంది అని చెప్పి మాట్లాడిందే మాట, ఆడిందే ఆట. ఒక 3వ సంవత్సరం విద్యార్థి క్యాంటీన్ టైంలో, ఇంటర్వెల్ టైంలో తోటి విద్యార్థులతో పంచుకుంటున్నాడంట తన తల్లి గురించి. ఉదయం కాలేజీకి వచ్చినప్పుడు తల్లి కొంచెం చివాట్లు పెట్టింది, అరిచిందేమో కొంచెం వీడి వ్యవహారం చూసి. దాని నుంచి నేర్చుకోకుండా, సరిదిద్దుకోకుండా, రెక్టిఫై చేసుకోకుండా ఈ మహామనిషి భారతరత్న బంధువులతో అంటున్నాడంట, టుడే మై మదర్ వాజ్ బార్కింగ్ లైక్ ఎ డాగ్ అని. ఇది ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న మాటలు. మా అమ్మ కుక్కలాగా అరుస్తుంది నా మీద అని. ఆలోచించండి ఈ భావాలు ఎలాగున్నాయో, ఈ వాతావరణం ఎలాగుందో. ఆ విద్యార్థి మాట్లాడిన వాడికి తెలియలేదు, అమ్మ కుక్క అయితే ఈడు కూడా ఒక కుక్క అని. ఇది మర్చిపోయి నేనే పెద్దవాడిని, అమ్మ నాన్న చిన్నవాళ్ళు, నా దగ్గర వాళ్ళు నేర్చుకోవాలి, ఆ పరిస్థితికి వచ్చేసింది. వీడు అన్నాడు. అక్కడ ఆగకుండా ఇతర బంధువులు ఆ మహాతల్లి గురించి విమర్శిస్తున్నారు, జోక్ చేస్తున్నారంట. వాడి నోరు మూసుకోనకుండా మిగతా ఫ్రెండ్స్ అందరూ తమాషా చేస్తున్నారు మహాతల్లి గురించి. మళ్ళీ భారత మాత అంటాం, తల్లి భారతి అంటాం, కాశ్మీర్లో క్షీరభవాన్ని పూజిస్తాం, కన్యాకుమారిలో కన్యాకుమారిగా పూజిస్తాం, ఆంధ్రాలో కనకదుర్గగా పూజిస్తాం, వరంగల్లో భద్రకాళిగా పూజిస్తాం, మహారాష్ట్రలో భవానీగా పూజిస్తాం. అలా తల్లి కుక్క అయిపోయిందా నీకు? నువ్వు జస్ట్ ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేసావు కాబట్టి. అందుకే నేను చెప్తూ ఉంటా, ఎవరెవరు ఇలా విచ్చలవిడిగా కేర్లెస్గా మాట్లాడుతుంటారో, ఒక్కరోజు మాత్రమే 9 గంటల నుండి 4 గంటల వరకు
డెఫ్ అండ్ డమ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళతో పాటు మీరు ఆడండి పాడండి చూద్దాం, మీకు సాహసం ఉందా? అంత ఓర్పు ఉందా? డెఫ్ అండ్ డమ్ మూగవాళ్ళ స్కూల్కి వెళ్ళని తెలుస్తుంది. వాళ్ళు సైన్స్ నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు, వాళ్ళు కళాశాలకు వెళుతున్నారు, వాళ్ళు ఆటలు ఆడుతున్నారు, క్రికెట్ కూడా ఆడుతున్నారు. బట్ వాళ్ళకి మాట లేదంతే, ఎక్స్ప్రెషన్ లేదంతే. వాళ్ళు మాట్లాడాలని ఉంటుంది పాపం, సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారంతే. ఈ సరస్వతి నిలయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం జాగ్రత్తగా ఉండాలి. 3 పదాలు ఇంగ్లీష్లో ఒక మహాయుద్ధాన్ని ప్రారంభించేసిందండి. రెండో మహాయుద్ధం 3 వాక్యాల వల్లే ప్రారంభమైంది. ఐ డోంట్ కేర్, ఈ 3 పదాలు హిట్లర్ ఉపయోగించాడు. రెండో మహాయుద్ధం ప్రారంభమైంది, అశాంతి సృష్టించాడు. ఇప్పుడు కూడా దాని ఎఫెక్ట్ హిరోషిమా నాగసకి బాంబింగ్ తర్వాత ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు జపనీస్. ఐ డోంట్ కేర్. మరుసటి రోజు ఉదయం పోలాండ్ని అటాక్ చేశాడు, ఇంకా మిగతా చెప్పక్కర్లేదు. అయితే ఇంగ్లీష్ పదాలు స్వామి వివేకానంద ఉపయోగించారు. ఇప్పుడు కూడా అది ప్రపంచమంతా జాగృతమయ్యి మనందరినీ మోహితం చేస్తుంది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనేది, అది కూడా ఇంగ్లీష్ పదాలే, ఇవి ఇంగ్లీష్ పదాలే. ఎవరి నోట్లో వచ్చిందో అది చాలా ముఖ్యం. ఒకడు నాశనం చేశాడు ప్రపంచాన్ని, ఇంకొక మహావ్యక్తి భారతదేశాన్ని, ప్రపంచాన్ని చూపించాడు మన వ్యక్తిత్వం అంటే ఏమిటి, సరస్వతి నిలయం అంటే ఏమిటి అని. మరొక సాడ్ ఇది చెప్తాను మీ అందరికీ. అదొక ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగింది, హైదరాబాద్లో చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ అది. అక్కడ మధ్యాహ్నం క్యాంటీన్ టైంలో మన పిల్లలందరికీ ఇక్కడ అలవాట్లు ఉంటాయి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ కాలంలో. అన్నం వై బ్రహ్మ అన్నపూర్ణ దేశంలో అన్నంని తిరస్కరించడం, వదిలేయడం, సగం సగం తినడం, సగం వదిలేయడం, ఇది ఒక ఫ్యాషన్. వదలపోతే ఏదో నీ పెద్ద హీరో అనుకోండి. ఇలాగే క్యాంటీన్లో పిల్లలు తినడం, బిస్కెట్లు తింటున్నారు, కేకులు తింటున్నారు, కూల్ డ్రింక్ తాగుతున్నారు, పఫ్ఫులు తింటున్నారు. నువ్వేం తింటావో తినో, నీ ఇష్టం, దాంట్లో ఏం పెద్ద ఇది లేదు. అది సగం సగం వదిలేసేది ఎంతవరకు ఇది అవుతుందో చూడండి. ఒకరోజు అక్కడ చదువుతున్న విద్యార్థులు, మా హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మఠంలో వాలంటీర్లు వాళ్ళు, ఒక విద్యార్థి వచ్చి చెప్పాడు, స్వామీజీ నిన్న మధ్యాహ్నం ఒక చాలా బాధాకర ఒక దృశ్యాన్ని చూసాం మా కాలేజీలో. ఏమిటది అంటే, మేమందరం తింటున్నాం, కొంతమంది పిల్లలు నవ్వుకుంటూ జోక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ క్యాంటీన్ బయట ఒక ముసలమ్మ కాచుకొని ఉంది. 1:30కి క్లాసుకి వెళ్ళిపోయారు పిల్లలందరూ. నేను మాత్రం చూస్తున్నా, మా క్లాసు లేదు, అక్కడే కూర్చొని ఉన్నా. ఆ ముసలమ్మ పరిగెత్తుకొని వచ్చి క్యాంటీన్ లోపలికి అక్కడ సగం సగం వదిలేసిన ఐటములన్నీ ఇంకొక ప్లేట్లో పళ్ళెంలో వేసుకొని, ఆ పళ్ళెం ఒక పక్కన పెట్టి, ఈ ఎంగిలి పళ్ళెంలన్నీ ఆవిడ స్టోర్ రూమ్కి వెళ్ళి వాష్ చేసేసి కడిగేసి తుడిచి అక్కడ పెట్టి, ఆ ఎంగిలి పదార్థాలన్నీ వదిలేసినవని ఆవిడ తింటుంది. ఇది సినిమా కథ కాదండి, ప్రత్యక్షంగా ఒక విద్యార్థి మా వాలంటీర్ చూసి కన్నీళ్లతో వచ్చి నాకు చెప్పిన ఒక సంఘటన. ఇది మన చుట్టూ జరుగుతూ ఉంటుంది. ఆ విద్యార్థి, మన విద్యార్థి కొంచెం ఆ ట్రైనింగ్ అయిన దానివల్ల ఏమైనా దీనికి సొల్యూషన్ ఇద్దామో ఆ భావంతో నా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇలా జరుగుతుంది స్వామీజీ, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు ఇలా జరుగుతుంది. ఆ అమ్మాయి ఆవిడ రావడం, వదిలేసిన పదార్థాలు తినడం, ఎంగిలి కంచాలు తోవడం, వెళ్ళిపోవడం. నేను చెప్పాను, మరుసటి రోజు వెళ్ళి నువ్వు కనుక్కో ఏం పరిస్థితి ఇది. అంతమంది విద్యార్థులు, మళ్ళా అది కాకుండా కొంతమంది విద్యార్థులు ఆ ముసలం మీద జోక్ చేయడం. ఎక్కడికి వెళ్తున్నాం మనం అందరం? వెన్నపూస ఉందా మనకి? వెన్నెముక ఉందా అసలు? మనుషులమేనా, మానవ రాక్షసులమా? ఇది వివేకానంద 120 సంవత్సరాలు కన్నీరు కార్చి ప్రశ్నించిన మాట ఇది. మ్యాన్ హ్యాస్ బికమ్ ఏ బ్రూట్, అవర్ నైబర్ హ్యాస్ బికమ్ ఏ బ్రూట్. ఒక జంతువు అయిపోయాడు అన్నం ముందు పెట్టుకొని. మనం గంగానది గోదావరి ప్రవహిస్తుంటే మురికి నీళ్ళు ఇస్తున్నాం ప్రజలకి మనం. అప్పుడు వెళ్ళి ఆ ముసలమ్మని, ఆ అమ్మమ్మని అడిగాడంటే అబ్బాయి, అమ్మా మా ఎంగిల్ ఎందుకు తింటున్నావు నువ్వు? కొనుక్కోవచ్చు కదా ఏమైనా ఐటము అని అంటే, బాబు అసలు మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ నించొని ఉన్నారు ప్రతిరోజు ఎండలో మధ్యాహ్నం పూట 12:30కి 1 గంటకి అంటే? ఆ ముసలం అందంట, నా సొంత కొడుకు ఇంటి నుంచి తరిమేశాడయ్యా. ఎందుకు తరిమేశాడంటే, నేనేమి సంపాదించటం లేదు కదా. సంపాదించటం లేదని అమ్మని తరిమేశాడంటే మహామనిషి.
ఇంకెలా బతకడం, ఎలాగ ఇంకా జీవించడం? ఆ క్యాంటీన్ వాడు ఆడొక మానవ రాక్షసుడు ఈవిడ మీద ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. ఇక జీతం ఇవ్వక్కర్లేదు, కావాలంటే నువ్వు అన్నం మెతుకులు తిను, ఎంగిలి తిను, కంచం పళ్ళాలు కడుగు. ఇది ఆవిడే చేస్తున్న పని. కడుపు నింపుకోవడానికి పిల్లలు వదిలేసిన ఎంగిలి ఐటెంలని తింటుంది, కంచాలు కడుగుతుంది, వెళ్ళిపోతుంది. ఎలాగో ఒకలాగా నేను బతకాలి, నా ఆకలి తీర్చుకోవాలి. అది తినేది ఒకేసారి, మధ్యాహ్నం సాయంత్రం కాలేజీ ఉండదు కదా. ఇదంతా జరుగుతున్నప్పుడు నేను అన్నాను విద్యార్థులకి, మీరు ఎవరికైనా ఒక 5 రూపాయలతో ఒక పఫో, ఒక కేకో, ఒక బిస్కెట్టో, ఒక మంచినీళ్ళు కొని ఇవ్వడానికి సామర్థ్యం లేదా మీకు? అంత కరుణ లేదా మీకు? అంత దయ లేదా మీకు? మీ ఒంటలో రక్తం లేదా? మీ ఫీలింగ్ లేదా? ఇదేనా అబ్దుల్ కలాం చెప్పింది? ఇదే మీరు విశ్వేశ్వర గారు చెప్పింది? ఇదేనా ఇంజనీరింగ్ చెప్పింది? ఈ బయట బిల్డింగులు కట్టేదానికంటే ముందు క్యారెక్టర్ కట్టడం చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ లేని ఆ దేశం, క్యారెక్టర్ లేని ఆ భూమి మట్టిపాలు భూమిలో పన్నీరు పోసినట్లే. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు చైనీస్ ప్రభుత్వం. చంద్రమండలం నుంచి కూడా ఆ గ్రేట్ వాల్ కనబడుతుంది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వండర్స్ ఇన్ ద వరల్డ్ అని మనకు తెలుసు. అయితే కట్టిన 100 సంవత్సరాల్లో 4 సార్లు శత్రువులు ఆ గేట్ లోపల నుంచి చైనా వాళ్ళని ఆక్రమించారంట. ఎందుకంటే చైనా బిల్ట్ ద గ్రేట్ వాల్ ఆఫ్ స్టోన్, బట్ దే కుడ్ నాట్ బిల్డ్ క్యారెక్టర్ బిల్డింగ్. క్యారెక్టర్ బిల్డింగ్ కట్టలేకపోయారు వాళ్ళు. శత్రువులు ఏం చేశారు? అక్కడ ఉండే సైనికుల్ని కొనేసుకున్నారు. సైనికులు డోర్లు తెరిచారు, శత్రువులు లోపలికి వెళ్ళి చైనాని ఆక్రమించారు. బిల్డింగ్లు కట్టడం ఇంపార్టెంట్ కాదు. వివేకానంద ప్రశ్నిస్తారనే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పాలిషింగ్ ది అవుట్ సైడ్ వెన్ దెర్ ఇస్ నథింగ్ ఇన్ సైడ్? బయట బిల్డింగ్లు కట్టి ఏం లాభం అయ్యా? లోపల కుళ్ళి వాసన వస్తూ ఉంటే అది బిల్డింగ్ కాదు. అప్పుడు ఈ పిల్లలకి నేను మళ్ళీ బోధించాను, కావాలంటే నేను 50 రూపాయలు ఇస్తూ ఉంటాను ప్రతిరోజు. ఆ ముసలమ్మకి ఇలాంటి పని చేయకూడదు అని చెప్పండి, దయచేసి కాళ్ళు నమస్కారం చేయండి. మీ అమ్మమ్మ లాంటి వయసు ఉన్నవాడు ఆవిడకైనా కొని పెట్టండి. 5 బంధువులు 5 రూపాయలు ఇస్తే 25 రూపాయలు అవ్వదు? మీరు కొనివ్వలేరు? తల్లి భారతికి అంత అవమానమా? అలాంటి విద్యార్థులు, అలాంటి పాలసీ మేకర్ వీళ్ళే మళ్ళీ పెద్దవాళ్ళు అవుతారు. ఇక్కడ ఒక చిన్న తల్లి భారతి హృదయం ఎలాగుంటుందో తెలిసింది నాకు. కొంత అమ్మాయిలు వెళ్ళి అడిగారంట, అమ్మా ఎందుకు మా ఎంగిల్ తింటున్నారంటే ఆ ముసలం అందంట, మీ ఎంగిలి తింటే తప్పేమి, మీరు కూడా నాకున్న కూతురు లాంటి వాళ్ళు కదా, మీ ఎంగిలి నేను తింటే పర్లేదు అందంట ముసలమ్మ కష్టాల్లోనూ. ఒకవైపు బాధపడుతుంది, ఇంకోవైపు ఆవిడ హృదయం స్పందిస్తుంది. చూడండి, అమ్మలో మీ ఎంగిలి తింటే నా కూతురు ఎంగిలి తిన్నట్లే కదా. ఇక్కడ సెన్సిటివిటీ డెవలప్ చేసుకోవాలి. 3 ముఖ్యమైన విషయాలు గమనించండి ఇక్కడ. ముందుగా మీలో ఆ ప్రతిభ, మీలో ఉండే ఆ ఒక డిగ్నిటీ, మీలో ఉండే ఆ ఒక ఆథెంటిసిటీ డెవలప్ చేసుకోండి. ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆథెంటిసిటీ. ఎలక్ట్రిసిటీ కూడా కాదు, ఆథెంటిసిటీ, అధైబలం, ఆ బ్రహ్మచర్యం, ఆ ఒక వైటాలిటీ లేకుండా ఉంటే మనం జీవచ్ఛవాలయ్యా. దయచేసి ఆ సినిమా పిచ్చి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ ఉండే పిచ్చిని ఏ రాష్ట్రంలో చూడలేదు. అది ఏం పిచ్చో, అది ఏమి రోగమో, ఆ ఒక ఆకర్షణ, చేసే పని ఏమీ లేదు అక్కడ, జీరో. రియల్ లైఫ్లో ఉండే రియల్ లైఫ్ని మర్చిపోతున్నాం. గత అక్టోబర్ నెలలో వచ్చినప్పుడు నేను ఇక్కడికి నర్సాపూర్కి, తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చెప్పాను ఏ విధంగా ఒక గత దీంట్లో రామకృష్ణ ప్రభులో కూడా అది వచ్చింది, ఆయన అనువాదం వచ్చింది. ఈ నెల నవంబర్లో కూడా వచ్చింది. జోగేందర్ సిద్ధి యాదవ్ అనువాదం చేశారు. 1 గంట సేపు ఉపన్యాసం అంతా అనువాదం చేసి ప్రచురించారు. రామకృష్ణ ప్రభు తీసుకోండి, వేరే పుస్తకాలు తీసుకోండి. అక్కడ వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకండి. తలుపుకుంటూ మళ్ళీ ఈలలు కొట్టుకుంటూ మళ్ళీ వాట్సాప్ తీసుకొని చేయకండి. చాలు చేసిన అక్రమాలు, ఆక్రమణ చల్ రహా హై భారత్ పర్. ఏం చేస్తున్నామని మీకు మా ఆదర్శం. మీకు అర్థం మీరు ఎన్నిసార్లు రోజుకు చూసుకుంటారు తెలుసా మీకు? సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి, మనిషిగా, అమ్మాయో అబ్బాయో, తెలియకుండానో తెలుసో
రోజుకి 15-20 సార్లు తన ముఖాన్ని చూసుకోకుండా అతను పడుకోడంట. 15 times a day యు ఆర్ వాచింగ్ యువర్ ఫేస్. అదే ముక్కు, అదే కళ్ళు, అదే చెవులు. మీకేం బోరింగ్ ఇసుకుంటుందా? అన్నిసార్లు చూసుకోవాలా? చూసుకోకపోతే ఏమవుతుంది? మీ ముఖం కరిగిపోద్దా? చూసుకుంటే ఏమవుతుంది? సరే, పాజిటివ్గా ఆలోచిద్దాం. ఏ విధమైన కొంచెం కాన్ఫిడెన్స్, ఒక జెంటిల్ మ్యాన్ లాగా నేను వెళ్ళేటప్పుడు, కాలేజ్ వెళ్ళేటప్పుడు ఒక సినిమా యాక్టర్ లాగా ఉండాలి, ఒక దీనిలాగా ఉండాలి, చక్కగా ఉండాలి అని అనిపిస్తుంది. ఓకే, బట్ దానికంటే ముఖ్యమైనది ఏం కావాలి? జస్ట్ భౌతిక ఒక అద్దం కాదు మనకు కావాల్సింది. మనస్సులో ఉండే అద్దంని పరిష్కారం చేసుకోండి, శుభ్రం చేసుకోండి. ఇన్నర్ మిర్రర్ అంటారు. ఆ ఇన్నర్ మిర్రర్ లేకపోతే మీరు ఎన్ని అద్దాలు ముఖం మీద పెట్టుకున్నా మీరు మిమ్మల్ని చంపుకుంటారు. ఆ జోగేందర్ యాదవ్ కథ చెప్పకుండా నా ఏ ఉపన్యాసం ఎదవద్దు. ఎంత ఒక చిన్న సెన్సిటివిటీ చెప్తాను. ఆ కాలంలో ఆయన ఫైటింగ్ చేస్తూ ఉంటే 1999లో 1999 కార్గిల్ వార్లో 15 బుల్లెట్లు అతని బాడీలో దూసుకొని వెళ్ళిపోయాయి. ఎడం చేయి కంప్లీట్గా స్మాష్ అయిపోయింది. కేవలం ఎముక మాత్రం ఉందంట. మాంసం అలా ఊగుతూ ఉంది. అటువైపు శత్రువులు ఉన్నారు, ముందుకు వచ్చేస్తున్నారు. జోగేంద్రనాథ్ ఒక్కడే మాత్రమే ఉన్నాడు. 19 సంవత్సరాల యువకుడు అతను. అతను ఉపన్యాసాలు అంటాడు, అది కూడా తెలుగులో అనువాదం అయింది. నా కుడి చేయి, ఈ చేయిని లెఫ్ట్ హ్యాండ్ని కట్ చేసి తీసి పారేద్దామనిపించింది నాకు అంటాడు. ఎందుకంటే నేను ఆ క్షణం చాలా ఇంపార్టెంట్. ఇది నొప్పిగా ఉంది, నాకు అడ్డం వేస్తుంది, ఇది అబ్స్ట్రక్టింగ్ మీ. ఐ వాంటెడ్ టు కట్ ఇట్. చేయలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడు? తన బెల్ట్ తీసుకొని ఆ ఎడం చేయిని భుజాన్ని నడువు కట్టేసుకున్నాడు. కట్టేసుకొని ఒక చేత్తో AK-47 పెట్టుకొని శత్రువులు ఫైరింగ్ చేసి వాళ్ళు మిస్లీడ్ చేసి భారతదేశ టైగర్ హిల్ 1 ఇంచు కూడా వాళ్ళకి వెళ్లకుండా మళ్ళా మన భారత మ్యాప్లోనే అది రక్షించుకున్నాడు. ఆ రక్షించుకున్న దానికి అతనికి దొరికింది ఏమిటి? పరమవీర చక్ర. పరమవీర్ చక్ర అతనికి 19 వయస్సులోనే వచ్చేసింది. యంగెస్ట్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ టు గెట్ పరమవీర్ చక్ర. ఆలోచించండి, 19 సంవత్సరాల యువకులు ఎంతమంది ఉన్నారు? ఏం చేస్తున్నాం మనం? ఏం చేయగలుగుతున్నాం మనం? ఆలోచిస్తున్నామా? అట్లీస్ట్ ఇలాంటి మహాత్ముల యొక్క పాలధూళిని మనం నీళ్ళలో కలుపుకొని తాగవలసిన సమయం వచ్చిందండి. 1947 నుంచి ఇప్పటి వరకు కేవలం 21 మందికే పరమవీర్ చక్ర వచ్చింది ఇండియన్ ఆర్మీ టైంలో. అది ఎక్స్ట్రాడినరీ ఆఫ్ ఎక్స్ట్రాడినరీస్కి ఇస్తారు పరమవీర్ చక్ర. అలాంటి వాడు 19 సంవత్సరాల ఒక జోగేందర్ యాదవ్ ఎలాంటి ఒక పౌరుషం, ఎలాంటి ఒక ఆథెంటిసిటీ చూపించాడు. దేశం 1 ఇంచు కూడా శత్రువులకు వెళ్ళకూడదు. ఏ రాణా ప్రతాప్ చదువుతాం, ఏ సుభాష్ చంద్రబోస్ చదువుతాం, తర్వాత మా శివాజీ చదువుతాం, ఇక్కడ కృష్ణదేవరాయలు వేరే వేరే కథలు చదువుతాం, కానీ ప్రత్యక్షంగా మన కనుమోదు ఇంకా బతికి ఉన్నాడు అతను. మళ్ళీ ఇండియన్ ఆర్మీకి వెళ్ళిపోయాడు అతను, రిటైర్మెంట్ తీసుకోలేదు. నేను అడిగాను హైదరాబాద్ మఠానికి వచ్చినప్పుడు, అయ్యా 15 బుల్లెట్లో కొళాయి నీళ్ళు లాగా రక్తం కారిపోతుంటే ఎలా బతికారు అంటే, మేము ऊपर वालों को छोड़ दिया, భారత్ మాతా को छोड़ दिया, భారత్ మాతానే బేటకు రక్షా కర్ దియా. అదేంటి ఆథెంటిసిటీ అంటే? ఊరికే ఏదో వేసుకొని ఏడలు కొట్టుకొని సినిమా యాక్టర్ వెళ్ళడానికి కాదు మనం బతికింది. సినిమా యాక్టర్ కూడా యాక్టింగ్ చేశారు, ఎన్నో కార్గిల్ వార్ సినిమాల్లో చేశారు. హిందీ సినిమాలు, తెలుగు సినిమాలు కూడా వచ్చాయి. అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగింది అంతే. కార్గిల్లో జరగలేదే, -50 డిగ్రీల టెంపరేచర్లో జరగలేదే. ఈ సినిమా యాక్టర్ వెళ్తే చచ్చిపోతారు. ఆ ఆథెంటిసిటీ అంటే ఈ ప్రపంచమంతా ఎదురైనా సరే నువ్వు దాన్ని జయించాలి. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడికి కొంచెం చంపలు వాయించాడు 2వ చాప్టర్ భగవద్గీతలో. కుతస్వా కష్మలమిదం విషమే సముపస్థితమో అర్జున, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ దౌర్బల్యం? ఒక స్త్రీని మానభంగం చేసే ఒక దౌర్బల్యం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించలేదు మనం. ఏ చట్టాల వల్ల, ఏ రాజకీయాల వల్ల, ఏ ఒక రాష్ట్ర విభజన వల్ల జరిగే కార్యక్రమం కాదది. అన్లెస్ అండ్ అంటిల్ మీ యువతీల్లో ఆ ఒక సందేశం వెళ్తేనే. ఆ ఇంజెక్షన్ తీసుకోవాలి మళ్ళీ రత్నాకర్ గారి దగ్గర హాస్పిటల్కి వెళ్ళి, వివేకానంద ఇంజెక్షన్ అది. స్త్రీ పట్ల ఎలాంటి ఆకర్షణ, ఎలాంటిది చూపిస్తున్నాం? నిర్భయ చట్టం అయిన తర్వాత భారతదేశంలో 125% మానభంగాలు ఎక్కువయ్యాయి. మళ్ళీ దుర్గా పూజ జరుగుతుంది అనవసరంగా, సరస్వతి పూజ జరుగుతుంది. ఏ సినిమాలో వాళ్ళ సినిమా యాక్టర్ని అడిగితే అంటారు, సినిమా పిల్లలకి అదే కావాలి, మేము అదే చూపిస్తామంటాడు. పిల్లల్ని అడిగితే అదే చేస్తున్నారు, అదే చూస్తామంటారు. లాస్ అయ్యేది దేశానికి. వివేకానంద కన్నీళ్ళు కారుస్తున్నారయ్యా. ఎందుకు మీరందరూ వచ్చారు? మా పిలుపు కాదు, ఈ పిలుపు కాదు. 120 సంవత్సరాల మీద వివేకానంద మెడ్రాస్లో పిలిపించారు. యంగ్ మెన్ ఆఫ్ మెడ్రాస్, మై హోప్ ఈజ్ ఇన్ యూ, విల్ యూ రెస్పాండ్ టు ద కాల్ ఆఫ్ ద నేషన్?
దానికంటే ముందు భగవాన్ శ్రీరామకృష్ణులు సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి మేడ మీదకి వెళ్ళి ఆయన పిలిపించారు, ఓ యువకుల్లారా ఎక్కడ ఉన్నారు, రండి రండి రండి, పవిత్రమైన యువకులు రండి. దానికంటే ముందు 5000 సంవత్సరాల ముందు ఋగ్వేదంలో తైత్రోపనిషత్తులో పిలిపించారు ఆ మహాత్ములు, ఆ ఋషులు. ఏమిచ్చారు? ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. బ్రహ్మచారులు మా దగ్గరికి రావాలి. ఎలాంటి వాళ్ళు? శమ, దమ, ప్రమ, అలాంటి శక్తి ఉండేవాళ్ళు, జాగృత ఉండే బ్రహ్మచారులు రావాలి. ఈ షో మాస్టర్లతో, నాంబీ ప్యాంబీతో గుడ్డి బ్రహ్మచారులు స్త్రీలు మాకు అవసరం లేదు. షో మాస్టర్లు అవసరం లేదు, రీల్ మాస్టర్లు అవసరం లేదు. ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ. ఆ వేద మంత్రాల ఒక వాణిని రామకృష్ణ పరమహంస ప్రతిరోజు ఆయన పిలిచేవారంట కలకత్తా వైపు చూసి. అప్పుడు వివేకానందాది 16 రత్నాలు తయారయ్యారు. షోడశ కళా పురుష అని. రామకృష్ణలో ఉండే ఒక్కొక్క కళని, ఒక్కొక్క శక్తిని ఆ 16 మందిలో పాలు పంచుకున్నారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు రామకృష్ణుడు. తర్వాత అదే వివేకానంద, అదే వేరే మహాత్ములందరూ దేశ పర్యటన చేసి యంగ్ మెన్ ఆఫ్ మెడ్రాస్. ఆ మెడ్రాస్ అంటే ఆ కాలంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీ, అప్పుడు ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ కలిసి ఒక ఇది. సో వివేకానంద మెడ్రాస్ అంటే మెడ్రాస్ వ్యక్తులు కాదు, ఇక్కడ ఉండే వాళ్ళకి పిలిచారు. అందుకే మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఆ పిలుపు ఇంకా ఆ బ్రహ్మాండంలో ఉంది, మోగుతూ ఉంది. నాద బ్రహ్మ, అది ఓంకారం ద్వారా వస్తుంది. సో ఆ ఒక అథెంటిసిటీ డెవలప్ చేసుకోవాలి దయచేసి. రెండో ముఖ్యమైన ఒక దౌర్బల్యం పిల్లల్లో ఉంది. ఏమిటది? మనోబలం, ఇన్నర్ గ్రిట్ అంటారు దాన్ని. దిక్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అన్నాడు ఎవరు? కౌశికుడు. వశిష్ఠుడి మీద యుద్ధం చేసినప్పుడు కామధేనుని అపహరిస్తున్న సమయంలో వశిష్ఠుడు అన్నాడు, ఇది కేవలం ఋషులకు మాత్రమే, రాజులు భోగాలికి కాదు. అప్పుడు కౌశికుడు గర్వంతో ఎన్నో మిసైల్స్ కొట్టాడు. అయితే వశిష్ఠ మహర్షుల ఒక యోగదండం ఒక దాని అంతా జీర్ణించిపోతుంది. కౌశికుడు అన్ని త్యాగం చేసి ఏమన్నాడు? క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని చెప్పి ధ్యానం చేస్తూ చేస్తూ విశ్వామిత్రుడిగా మారిపోయాడు. ఆ ఒక ఇన్నర్ గ్రిట్ డెవలప్ చేసుకోండి దయచేసి. ఆ వాల్యూ లేకుండా శరీరం గురించి మాట్లాడారు. ఆ శరీరం, ఆ స్ట్రెంగ్త్ లేదే, ఆ బ్రహ్మచర్యమే లేదే, ఆ ఒక ధీబలం, ఆ ఒక ఇన్నర్ గ్రిట్. ఇన్నర్ గ్రిట్ అంటే ఉదాహరణకి ఎవరైనా క్రికెట్ టెన్నిస్ ఆడుతూ ఉంటే టెన్నిస్ బ్యాట్ పెట్టుకొని ఉంటారు. ఆ ఒక్కొక్క టెన్నిస్ బ్యాట్లో ఉండే నైలాన్ స్ట్రింగ్స్ ఉంటాయి. 250 కిలోమీటర్లు దూసుకుంటూ వస్తున్న ఒక బాల్ని ఆ బ్యాట్ ఎదిరించాలి. ఆ బ్యాట్తో నువ్వు ఆడాలి, ఖాళీ చేతులతో కాదు. ఆ బ్యాట్ 250 కిలోమీటర్లు బుల్లెట్ లాగా వస్తున్న ఒక బాల్ని నువ్వు ఎదిరించాలి. నువ్వు ఆడాలి, డిఫెండ్ చేయాలి, మళ్ళీ దాన్ని కొట్టాలి, ప్లేస్ చేయాలి, రకరకాల ఇంకా దాంట్లో ఆట. అది టెన్నిస్ ఆట. మీ ముందు వస్తున్న సమస్యలు బుల్లెట్ లాగా వస్తుంటే మీకు బుల్లెట్ ప్రూఫ్ ఎక్కడుంది? మీ గ్రిట్ ఎక్కడుంది? డెడ్ ఎండ్ కొడుతూ ఉంటారు. అందుకే ఆత్మహత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, ఈ వ్యసనాలు, తర్వాత ఈ అడిక్షన్స్. మనోధైర్యం లేదు, మనోబలం లేదు. ఆ ఒక ఇన్నర్ గ్రిట్ సెన్స్. మూడవ ముఖ్యమైన వాల్యూ డెవలప్ చేసుకోండి. ఏమిటది? సెన్సిటివిటీ. సెన్సిటివిటీ. ప్రతి ఒక్కళ్ళు సూక్ష్మమైన మనస్సు, పదునమైన మనస్సు, షార్ప్ మనస్సు, ఇంద్రియ నిగ్రహం ఉండే మనస్సు. సెన్సిటివిటీ అంటే ఇంగ్లీష్లో మళ్ళీ వేరే అర్థం వస్తుంది, ఎమోషనల్ కూడా వస్తుంది. అన్నిటికీ ఆడవడం, అన్నిటికీ కోపం తెప్పించుకోవడం, విచిత్రంగా ఆడడం, అది సెన్సిటివ్, ఓవర్ సెన్సిటివ్, ఎమోషన్. అది కాదు ఇక్కడ మాట్లాడేది. పూర్వకాలం మీకు ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ కావాలంటే కంప్యూటర్స్ ప్రారంభించినప్పుడు ఇంత పెద్ద కంప్యూటర్లు సృష్టించారు, పెద్ద బాక్సులు అది. అయితే ఈ కాలంలో మన మొబైల్స్లో కంప్యూటర్ వచ్చేసింది. ఇంకా జపాన్ వాళ్ళు ఇంకా దాన్ని రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఒక పెన్లో కూడా కంప్యూటర్ ప్రారంభించేశారు, కనిపెట్టారు వాళ్ళు జపనీసు. అంటే ఇంకా సెన్సిటివ్ అయిపోతూ ఉంది మ్యాటర్. కిండిల్ ఈబుక్ అని వస్తుంది, దాంట్లో 10,000 పేజీలు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంతే ఉంటుంది అది, 6 అంగుళాలు. అంటే ఎంతవరకు అది సెన్సిటివ్, ఎంతవరకు అది కెపాసిటీ డెవలప్ అయింది దాంట్లో. చిన్నదే అయితే ఎంత పవర్ ఉంది దాంట్లో. అది సెన్సిటివిటీకి ఉదాహరణ. మన మనస్సు, ఇంద్రియ, మన హృదయం అంటే మన థాట్స్, మన ఫీలింగ్స్ ఒక చోట అయితే కేంద్రీకరిస్తే, అది బ్యాలెన్స్ అయితే, అలైన్ అయితే, ప్యారలల్ అయితే, మ్యాచింగ్ అయితే,
ఇప్పుడు కొండంత మౌంట్ ఎవరెస్ట్ అంత సమస్యలు చిన్న దీనిలాగా కనబడుతుంది, బుడగలాగా. అయితే ఏదో ఆలోచిస్తున్నాం, ఏదో భావిస్తున్నాం, ఏదో మాట్లాడుతున్నాం, ఏదో చదువుతున్నామని డివైడ్ అయిపోతే చిన్న సమస్య మౌంట్ ఎవరెస్ట్ అంతా కనబడుతుంది మనకి. హైదరాబాద్లో ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక యువకుడు ఉన్నాడు. సగంలోనే విద్యాభ్యాసం ఆపేశాడు. ఎందుకంటే ఒక రోజు ఒకరు మేడ మీద కూర్చొని, ఆ గోడ మీద కూర్చొని ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటున్నాడంట. 2006లో జరిగిన సంఘటన ఇది. అతను మాట్లాడుకుంటూ అతని మిత్రుడు, అతని బంధువు తమాషగా అతను తోసాడంట. ఇతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తోసిన దీనికి అతను పల్టీ కొట్టి మేడ మీద నుంచి పడుతున్నాడు. ఇంకేమి అతను రక్షించుకోవాలనే ఆలోచన వచ్చింది. లైవ్ వైర్స్ని, ఆ ఎలక్ట్రిసిటీ వైర్స్ని పట్టుకున్నాడు. వెంటనే అది కంప్లీట్ బ్లాస్ట్ అయిపోయి అతని రైట్ హ్యాండ్ తర్వాత లెఫ్ట్ లెగ్ రెండు ముక్కలైపోయాయి, బ్లాస్ట్ అయిపోయాయి. యాంప్యూట్ చేసేసారు. యాంప్యూట్ కంటే ముందు ఇంకా తమాషా ఏమిటంటే, అతను చచ్చిపోయాడు అని భావించి అతని శరీరాన్ని మార్చురీలో వేసారంట. 4 గంటల సేపు తర్వాత ఊపిరి వచ్చింది అతనికి. బతికాడు, మార్చిలో ఉన్నాడు. అన్ని చోట్ల శవాలే. ఆ బూడిదైపోయిన చెయ్య, బూడిదైపోయిన కాలుతో అలా మెల్లిమెల్లిగా నడుచుకొని బయటకు వస్తే దెయ్యం వచ్చేసింది అని అందరూ పారిపోయారంట. నేను దెయ్యం కాదు, నేను మనిషిని, నాకేమైనా ఇవ్వండి, ఆకలేస్తుంది, నాకేమైనా చెయ్యండి, ట్రీట్మెంట్ చేయండి, అందరూ పారిపోతున్నారు. దెయ్యం వచ్చింది. తర్వాత ఎవరో ఒక ముసలమ్మ కనికరించి అతనికి బ్రెడ్ పాలు ఇస్తే అతను అంటాడు, 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు కూడా ఆ పాల ఒక రుచి, ఆ బన్ను ఒక రుచి నా గొంతులోనే ఉంది. ఆ మహాతల్లికి నేను కృతజ్ఞతలుగా ఉన్నాను అంటాడు. తను రక్షించింది ఆవిడ. తర్వాత యాంప్యూట్ చేశారు, రైట్ హ్యాండ్ యాంప్యూట్ చేశారు, కుడి కాలు కట్ చేశారు, ఆర్టిఫిషియల్ వేశారు. ఇప్పుడు కూడా చేయలేదు. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ ఆథెంటిసిటీకి, అతనిలో ఉండే మనోధైర్యానికి, అతనిలో ఉండే సెన్సిటివిటీకి ఏం చేశాడంటే, వివేకానంద స్ఫూర్తితో అతను గత 50 రోజుల నుంచి లడాక్ -50 డిగ్రీ టెంపరేచర్లో ఉండే కాశ్మీర్ బార్డర్స్లో ఉండే లడాక్ నుంచి కన్యాకుమారి వరకు ఒక చేత్తో సైక్లింగ్ చేస్తున్నాడు. ఒక చేత్తో సైక్లింగ్ చేసి, ఈ వికలాంగులు కూడా ఎంత సామర్థ్యం ఉంది వాళ్ళల్లో, ఈ మనస్సు హృదయం ఒక లైన్ ఉంటే కొండంత పర్వత సమస్యలు కూడా చిన్నదవుతాయని చూపించడానికి అతను నిన్న అనంతపూర్కి వచ్చాడు. అక్కడ కమిషనరు, కలెక్టర్ వాళ్ళంతా బహుమానాలు ఇచ్చారు అతనికి. అక్కడి నుంచి కన్యాకుమారికి 31వ తారీఖు వెళ్ళి వివేకానంద విగ్రహం దగ్గర ధ్యానం చేయాలి, ఆయనకి నేను పాదాలు అర్పించాలి, ఆయనకు ఆ పాదాలు ముట్టుకోవాలని ఆ యువకుడు 27 సంవత్సరాల శేఖర్ గౌడ్ అని ప్రయాణం చేస్తున్నాడు. ఒక చేతితో సైక్లింగ్, ఒక కాలుతో సైక్లింగ్. చూడండి ఎలాంటి రత్నాలు భారతదేశంలో ఉన్నారో. మాటికి ఎట్లా అంటాడు, వివేకానంద చెప్పిన ఉత్తిష్టత, జాగ్రత్త, లేవండి, మేల్కొండి అనే ఆ ఒక మంత్రంతో నేను ముందుకు వెళ్తున్నాను. సో ఇలాగ మనం ఆలోచించిస్తే మనకు ఎంత ఉంది, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయి అని ఏం లేదు అసలు. మన సమస్యలు క్రియేట్ చేసుకుంటాం, ఒక భ్రాంతిలో పడిపోయి ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరికి వివేకానంద సూచన ఏమిటి, వివేకానంద ఒక సందేశం ఏమిటంటే, ఆయన మాటల్లోనే యువక యువతీలందరూ నచికేతుడి ఒక శ్రద్ధ మీరు గ్రహించాలి. పేరు వినండి, నచికేతుడు ఏ సినిమా యాక్టర్ కాదు. ఇదొక విషయం చెప్పాను కదా, అదే మాటలు రత్నాకర్ కూడా చెప్పారు. ఆ విషం తింటున్నాం మనం, టీవీ ముందు కూర్చొని మనం భోంచేస్తూ ఉంటే. అన్నం తింటలేదు, మజ్జిగన్నం తింటలేదు, పెరుగన్నం తింటలేదు, సాంబార్ అన్నం తింటలేదు, విషమే తింటున్నాం. ఎందుకంటే కోడలు అత్తగారికి విషం తీసుకువెళ్తుంది. బాలాజీ టెలిఫిలిమ్స్ సీరియల్. అక్కడందరూ ఇంటోళ్ళందరూ పాపం అని కన్నీరు గారుస్తూ చూస్తూ ఉంటారు. అప్పుడు తినేదేమిటి? ఆ విషమే. అక్కడ టీవీ, నువ్వు టీవీ అయిపోయావు, నువ్వే ఒక బానిస అయిపోయావు దానికి. అదే మళ్ళీ రేపు ఉదయం కాలేజీలో ఎక్స్పెరిమెంట్ చేస్తావు, ప్రయోగాలు చేస్తావు, అదే మనసులో తిరుగుతూ ఉంటుంది. అందుకే స్వామీజీ అన్నారు, గో బ్యాక్ టు ది ఉపనిషత్స్ అన్నారు. యువతీయులు భయపడకండి, ఉపనిషత్ అంటే ఏదో ఒక పెద్ద మ్యాజిక్ కాదు, ఏ ఒక ఇది కాదు. అది మీలో ఉండే శక్తి సామర్థ్యాన్ని బహిర్గతం చేసేది ఉపనిషత్. అద్భుతమైన పుస్తకాలు హైదరాబాద్ మఠం ఈ తెలుగులో ఆకర్షితంగా చక్క ముద్రలతో, చక్క మంచి భాషతో అనువాదం చేశాం. ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. అయితే కొన్ని మాత్రం చదవడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ ఒకటి చదవండి. కఠోపనిషత్ అనే వివేకానంద ప్రియమైన ఉపనిషత్ చదవడానికి ప్రయత్నించండి. ఉపనిషత్తుల సందేశం అనే ఒక పెద్ద పుస్తకం కూడా ఉంది.
అది మీకు కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదు, భయపడే అవసరం లేదు. తల్లిదండ్రులు దయచేసి భయపడకండి, మీ అబ్బాయిలు సన్యాసి అయిపోతా లేదా రేపు గుండు కొట్టుకుంటా అంటే గుండు కొట్టుకుంటే పర్లేదులే, పాపులేషన్ తగ్గుతుంది దేశంలో. కొంతమంది సన్యాసులు అయితే పర్లేదులే, కొంతమంది సైనికులు అయితే పర్లేదులే. త్యాగం చేయడానికి నేర్చుకోండి. ఎప్పుడు నాది నాది నాకు 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 నాకుతూనే ఉంటాం మనం. ఏముంది అక్కడ చేయడానికి? ఏమీ లేదు, ఖాళీ పళ్ళం. వివేకానంద అంటారు, యూ హ్యావ్ బికమ్ బెగ్గర్ ప్రిన్సెస్. అడుక్కుంటున్నావు, నాకు బెగ్గింగ్, నాకు ఒక జాబ్ ఇవ్వు, నాకు ఒక జాబ్ ఇవ్వు, నాకు ఒక ఉద్యోగం. నీకెందుకే ఇవ్వాలి? ఏం పెద్ద నువ్వు సాధించావు, నీకే ఇవ్వాలి? అబ్దుల్ కలాం బెగ్ చేశారా? రాష్ట్రపతి చేయండి, రాష్ట్రపతి చేయండి, రాష్ట్రపతి చేయండి అని అడుక్కున్నారా ఆయన? వివేకానంద అడుక్కున్నారా నా మాటలు వినండి అని? ఈ విధంగా అడుక్కునే ఒక మనోభావంతో ఇచ్చేయండి. కలాంని మీరు మెచ్చుకుంటే, కలాం గారు లాస్ట్లో ఏమన్నారు? వీ డోంట్ వాంట్ జాబ్ సీకర్స్, వీ వాంట్ జాబ్ క్రియేటర్స్ అన్నారు దేశంలో. నలుగురు యువకులు ఒక పెద్ద కంపెనీని ప్రారంభించవచ్చు, ఒక హాస్పిటల్ ప్రారంభించవచ్చు, ఒక సేవా సంస్థని ప్రారంభించవచ్చు. గోచిగుట్టుల సన్యాసి ఒక రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు, ఏమీ లేకుండా, చిల్లి గవ లేకుండా. అందుకే ఆ ఒక త్యాగం, ఆ ఒక వైభవం, ఆ ఒక గొప్పతనం చూపించాడు. అందుకే మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఆ వివేకానంద కేవలం నేను ధ్యానం చేసుకోవాలి, నేను స్వార్థంగా మోక్షం పొందాలి, ఇంకా నాకు సమాజంతో ఏ విధమైన ఇది ఉండకూడదు అంటే మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? దేశం ఇలాగ ఉండేదా? మనకు స్వాతంత్రం వచ్చేదో లేదో డౌట్ మనకి. రాజగోపాలాచారి అన్నారు కదా, వివేకానంద లేకుండా ఉంటే మనకు స్వాతంత్రం వచ్చేదో లేదో నాకు సందేహం అని. ఒక స్వామీజీ చెప్పేవారు, ఆ కాలంలో వివేకానంద జ్ఞానయోగ ఉపన్యాసాలు, కొలంబో నుంచి ఆల్మోరా ఉపన్యాసాలు చదువుతూ ఈ దేశ ప్రేమికులు, దేశం కోసం త్యాగం చేసిన రెవల్యూషనరీస్ ఎవరున్నారు, ఉద్యమకారులు, వాళ్ళందరూ వెయిట్ పెరిగిపోయిందంట, వాళ్ళ తూకం కాయం పెరిగిపోయిందంట, అంత ధైర్యం వచ్చిందంట వాళ్ళలో. ఫిజికలీ దే బికేమ్ స్ట్రాంగర్. ఆ ఊరి వేసుకున్నప్పుడు వెళుతూ ఉంటే వివేకానంద పుస్తకాలు, వివేకానంద గర్జన చేసుకుంటూ వెళ్ళేవారంట. అప్పుడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కలకత్తాలో అన్న ఎవరా వివేకానంద, అరెస్ట్ చేయండి ఆ దుర్మార్గుణ్ణి, అతనే ప్రేరేపిస్తున్నాడు భారతీయుల్ని మన బ్రిటిష్ సామ్రాజ్యం మీద. ఆ సమయానికి వివేకానంద చనిపోయి సుమారు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయిపోయింది. శారదామాతకి ఆ సందేశం వెళ్ళింది. వివేకానంద ఆర్డర్ ఇచ్చాడు పోలీస్ కమిషనర్, అరెస్ట్ ద మ్యాన్ అని. శారదామాత కొంచెం సంతోషమైందంట, అయ్యో నరేన్ వెళ్ళిపోయింది, మంచిదైంది, లేకపోతే ఈ దుర్మార్గులు ఏం చేసేవారు అతన్ని. అయితే ఏం చేశారు? వివేకానందని ఇది చేయడానికి వివేకానంద పుస్తకాలని కలకట్టా వీధుల్లో కాల్చారంట, బూడిద చేశారంట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. వివేకానంద స్ఫూర్తి ప్రతి భారత యువకుడు హృదయంలోకి ప్రవేశించింది. దీంట్లో స్వామీజీ ఇది చేశారు, వాళ్ళకి ఆ ప్రేరణ ఇచ్చారు, ఆ సింహ గర్జన నేర్పించారు. అందుకే మిత్రులారా, తల్లిదండ్రుల ద్వారా చెప్తున్నాను మీ అందరికీను, ప్రతిరోజు 3 ముఖ్యమైన ఇది వదిలేయకండి. ముందుగా మీలో ఉండే ఆరోగ్యం డెవలప్ చేసుకోండి. నేషన్ కెనాట్ అఫోర్డ్ టు బి సిక్. డాక్టర్ గారు మెచ్చుకుంటారు ఇది చెప్తే, ఎందుకంటే అవసరం లేని వ్యాధులు దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. ఒక మూర్ఖుడు ఉన్నాడు, ఒక యువకుడు హైదరాబాద్లో, అతని గురించి తెలంగాణ ఆంధ్ర అంత పెద్ద కేసులు కూడా జరుగుతుంది. ఎవరు చెప్పారంటే నువ్వు పొట్టిగా ఉన్నావని. వెంటనే వీడికి ఏదో విచిత్రమైన ఆలోచన వచ్చి వాడు కాళ్ళు పొడుగు చేసుకోవడానికి వెళ్ళాడు. వీడు పొడుగు అవ్వలేదు, అటు ఇది అవ్వలేదు. ఉండే చాలదు నీ అందానికి, నీ ముఖానికి. భారతరత్న పొడుగు అయితే నువ్వు అమితాబ్ బచ్చన్ అయిపోతావు, నువ్వు పెద్ద మహేష్ బాబు అయిపోతావు నువ్వు. నీ ఉండే శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా వెళ్ళాడు, వాడు ఏమీ అవ్వలేదు. అక్కడ ఎలాగవుతుంది? ప్రకృతి నియమం అది. డాక్టర్ రాడ్ పెడితే ఏమి, ఇంజక్షన్ ఇస్తే ఏమి, అదంతా మళ్ళీ కాస్మెటిక్. అది పెద్ద కేసు, దానికి గొడవ. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, అతనిలో ఉండే మూర్ఖత్వం, అతనిలో ఉండే మొరాలిటీ ప్రాబ్లం, అతని క్యారెక్టర్ ప్రాబ్లం. టెండూల్కర్ పొట్టిగా 6 సిక్సర్లు కొట్టలే. ఈ విధంగా ఆలోచించి ఆరోగ్యం కాపాడుకోండి. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. వివేకానంద దగ్గరికి వస్తే ఈ నాంబీ ప్యాంబీ, ఈ ఎముక సన్నగా బక్కగా ఉండే యువతులు లాభం లేదు. వాళ్ళందరినీ వివేకానంద గోదావరిలో విసర్జన చేస్తారు. బీ స్ట్రాంగ్ మై యంగ్ ఫ్రెండ్స్ అంటారు. రెండోది, ముఖ్యంగా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ అదే సమయంలో మీ మనోధైర్యాన్ని, మనస్సు పవిత్రం పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఒక 5 పేజీలు వివేకానంద సాహిత్యం చదవకుండా మీరు అన్నం తినకూడదు, లేదు కాలేజీ వెళ్ళకూడదు. లేకపోతే డివైడ్ చేసుకోండి ప్రిస్క్రిప్షన్. 2 పేజీలు ఉదయం, 1 పేజీ మధ్యాహ్నం భోజనం తర్వాత, 2 పేజీలు టాబ్లెట్లు నైట్ తినిన తర్వాత.
అంటే 5 పేజీలు వివేకానంద సాహిత్యం చదవాలి. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి బుక్ స్టాల్లో కొనుక్కోండి. మూడోది మీరందరూ చేయవలసింది ఏమిటంటే సేవా కార్యక్రమం. ఏదో ఒక విధమైన చక్కటి సేవ అందించడానికి ప్రయత్నించండి. అది కూడా వివేకానంద ప్రియమైన సందేశం అది. దాంతోపాటు ధ్యానం చేయడం. ఆధ్యాత్మికత డెవలప్ అవ్వాలంటే మీరు సేవ చేయాలి, ప్రార్థన చేయాలి, ధ్యానం చేయాలి. అప్పుడు మీలో ఉండే ఆ సూక్ష్మమైన మనస్సు డెవలప్ అవుతుంది, పవిత్రమవుతుంది. మీలో ఆ స్వామీజీ శక్తి ప్రవహించి మీలోనూ ఒక ఉన్నత శిఖరానికి తీసుకువెళ్ళడానికి, ఆయనే స్వర్గానికి తీసుకువెళ్తారు. ఆయన వివేకానంద అన్నారు, ఐ కెన్ గో టు హెల్ ఇఫ్ యూ క్యాన్ గో టు హెవెన్ అని. అంతవరకు వివేకానంద ప్రేమ, అంతవరకు వివేకానంద త్యాగం, అంతవరకు రామకృష్ణ శారదల ఆశీస్సులు మన మీద ఉంటాయి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను నమస్కరిస్తూ మీ అందరినీ ఒకరోజు ఉన్నత శిఖరాల్లో చూసడానికి నేను ప్రార్థన చేస్తున్నాను. జై వివేకానంద. అందరూ అనండి. శ్రీరామకృష్ణ మంగళకారి, శ్రీరామకృష్ణ మంగళకారి, శ్రీరామకృష్ణ మంగళకారి, శ్రీరామకృష్ణ మంగళకారి. నమో నారాయణ నరరూపధారి, నమో నారాయణ నరరూపధారి, నమో నారాయణ భవదుఃఖహారి, నమో నారాయణ భవదుఃఖహారి. శ్రీరామకృష్ణ మంగళకారి, శ్రీరామకృష్ణ మంగళకారి. నమో నారాయణ భవదుఃఖహారి, నమో నారాయణ భవదుఃఖహారి, నమో నారాయణ
पूजित भुवन विहारी शारद पूजित भुवन विहारी शरणागत जन रक्षणकारी शरणागत जन रक्षणकारी शरणागत जन रक्षणकारी शरणागत जन रक्षणकारी नमो नारायण नररूपधारी नमो नारायण नररूपधारी नमो नारायण नररूपधारी नमो नारायण नररूपधारी श्रीरामकृष्ण मंगलकारी श्रीरामकृष्ण मंगलकारी श्रीरामकृष्ण मंगलकारी श्रीरामकृष्ण मंगलकारी नमो नारायण भवदुःखहारी नमो नारायण भवदुःखहारी नमो नारायण नररूपधारी नमो नारायण नररूपधारी रामकृष्ण जय जय 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 रामकृष्ण जय रामकृष्ण जय जय रामकृष्ण जय जय रामकृष्ण जय जय रामकृष्ण जय रामकृष्ण जय 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 रामकृष्ण जय 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 Next day, all boys, they want to have that kind of hairstyle. If heroine has put on one particular dress, finish, all girls are always ready to put that dress, copy and paste. Because there is no thinking. Do you know there is one wonderful story is that one ma'am, she was teaching mathematics to small children. Okay? And she said, there are 9 goats in one room. How many goats? If one goat goes out, how many goats will remain? All of you are wrong. There will be 0 goat. Because if one goat goes out, what happens? All other goats will follow that goat. And similarly, same thing is happening with the society. If one person does one particular action, all people, everybody wants to do it. If somebody is talking in classroom, oh, he is talking, why should I remain silent? Let me talk. If he is doing mischief, why should I don't do? Let me do. No, Swamiji, my friend is doing, so I am doing. As if that person doesn't have any brain or what. Ask this question always. See, I have not come to deliver a lecture. I have come here to interact with you. All of you are good students, intelligent people. You are the would-be leaders, would-be technocrats of this country. All of you are good. You empower your mind with wonderful thoughts and with thinking process. All of you are having good thoughts, novel thoughts are there. Only it is to be channelized. And once it is channelized, you will do marvelous work. So demand and C for complain. We keep on complaining about others.
he does like this, she does like this, don't complain. If you can do good, do it or keep mum. If you will adopt this attitude, you will do miracles. You will do miracles. Have you heard of about Mahatma Gandhi? All of you? Yes or no? Let me tell you one incident, wonderful incident was there in his life. In 1947, when India became independent, there was a big communal riots in Noakhali. Now it is in Bangladesh. Very big communal riots. Even army people could not control it. And Nehru used to often go to this viceroy and tell him what to do, how to bring it under control. And Mountbatten said, Mr. Nehru, send Mahatmaji over there. Nehruji went to Gandhiji and approached him. Before he approaches, Gandhiji left for Noakhali. Now he reached midnight 12 o'clock at Noakhali. Riots are in full swing. He did not utter even a single word. Simply got down from the train and started to walk in the streets of Noakhali. And people started to throw their weapons at his feet. Whole night he walked in each and every street of Noakhali. He did not utter even a single word. He simply walked through the streets of Noakhali. And people started to throw their weapons and they started to take shelter at the feet of Gandhiji. And within 2 hours, everything was silent. How it happened? He was not Prime Minister of India. How he did it? Because he had a wonderful character. And that is why Swami Vivekananda says, neither money pays, nor name, nor fame, nor learning. It is character and character alone that can cleave the adamantine wall of difficulties. So, construct your wonderful character. And how you can construct? Not by this kind of people, ADC. There is another type of people whom we call as LRC. Gatika Chapali, LRC. L stands for love. What is meant by love? In this age, you are very much fascinated by this word, love. What is meant by love? First you must understand. L stands for love, R stands for respect, and C stands for cooperation. Love, respect, and cooperation. Nowadays, out of emotions, people morning they say, I love you. And by evening they say, very good. You have filled up the blanks. That is not the real love. What is meant by real love? Real love does sacrifice. Real love doesn't want sacrifice. Remember this. For me, you have to give up this. Real will never say. Real love will never say this. Our mother has shown real love to us. Our daddy has shown real love to us. They have sacrificed. Mother doesn't sleep night, in night. Morning, early morning she gets up. Not only she gets up, she makes us to get up also. Yes or no? Chakatina Chapali, yes or no? She prepares tiffin for us. She prepares lunch for us. Whole day she works. If she is a working woman, she will go and do work in office also. Evening she will come back. She will prepare dinner. She will prepare everything for us. Daddy, what he does? Morning he goes early morning and comes late night. For what reason he does? He wants that my children should have a good education. For that love he is sacrificing continuously. Mother is sacrificing, daddy is sacrificing. For whom they are doing this? Because they are having real love for us. Remember, real love does sacrifice. Our freedom fighters, they loved our country. They sacrificed their life. Subhash Chandra Bose, Bhagat Singh, Lala Lajpat Rai, so many freedom fighters. They simply hanged themselves. How much they loved their motherland. Do we love? Before doing any action, my dear students, ask this question. Do I really love my motherland? Do I really love my parents?
If you love really your parents, you will never hide anything from your parents. All of us remember our childhood days. 4th standard, 5th standard, we used to love our daddy and mummy like anything. Suppose we go outside somewhere, and if we come back in evening, we will narrate everything what happened. And once the child is above 16 years, 17 years, what happens? He doesn't say even parents where he goes. He doesn't narrate anything to his parents. What type of youngsters would you like to become? Ask this question to yourself. See, here also ma'am has to tell you something, that lady is telling something to keep silent. How is it? How is it? Just ask yourself, nothing to laugh. What is there to laugh? Ask this thing to yourself. Do we really love? If we really love, we will sacrifice. And that is what our parents want from us. Nothing. Good character and good education. If we can't give this much, then what is the use? Let me sacrifice my life for my parents, for my country, and for a great ideal. That is called love. Have you heard about Sachin Tendulkar? Yes or no? How much he loves cricket, he says, even in dreams I see how to play cricket. How many of us we see dreams? How can I make hard work and how can I make my goal? How can I achieve my goal? How many of us are thinking in this way? First condition to have good concentration is to start to love. So let us love our motherland. Let us love our parents. Second is respect. Respect your teachers and respect your elders properly. If you really show proper respect to your teachers, if you really show proper respect to your elders, their blessings will fall upon you. Your teachers will bless you and you will not understand this. They will not come physically and put their hand on your head. No, that is not the way. They will pray for you and you will have a wonderful result in life. When you will achieve success, that time you will remember, because my ma'am prayed for me, my teacher blessed me. That is why I am here. I am here, it is not because of me only. Because of so many people played their wonderful role in my life. That's why I am here. You will realize it. Have you heard about Sri Rama? Yes or no? All of you, yes or no? Gatika Chapali. Rama killed Kansa? Oh, Ravana. Okay, that means you are concentrated. I'm sure. So Rama killed Ravana. When Rama killed Ravana, who was with him that time? His younger brother, Lakshmana. He told Lakshmana, right now you go to the Ravana and learn economics from him. He is very good in economics. Because if he dies without teaching this lesson, that economics will, means particularly that art will be wiped out. So before he dies, you go and learn economics from him. We shall apply that lesson on the people of Ayodhya. Lakshmana went and he stood near the head of Ravana and shouted, Ravana, Ravana, I am the younger brother of Rama who has defeated just now. He has sent me to you to learn economics. Ravana did not open his eyes. He shouted several times. He did not even open his eyes. He came back and narrated everything to Rama. Now Lord Rama became angry. He said, is this way to learn from elders? Now Rama himself is showing, see, Ramo Dharmaha Vigrahavan. Rama is the embodiment of Dharma. He is now going to Ravana. He is standing at the feet of Ravana. Lakshmana stood near the head of Ravana. Rama stood near the feet of Ravana. And with folded hand, he addressed, Hey Lankeshwara. Just now he has defeated him. He is counting his last breath. Rama addressed him, Hey Lankeshwara. The moment he addressed him, tears rolled out from his eyes. And he told Lakshmana, Lakshmana, you learn from your elder brother.
how to learn from elders. My dear students, everything is available in Google. Google Guru can give you information, but Google Guru cannot impart emotions. And learning doesn't come with information. Information is nothing, but it is creating riots in our brain. We want emotions. We want emotions and we want knowledge that Google Guru cannot impart. That only your teachers will impart. So respect your teachers, respect your elders. And last is cooperation. It's a wonderful subject, cooperation. Try to cooperate whosoever is doing good work. Always. There are 3 laws. Law of animal is selfishness. Can you repeat with me? Gattiga? Gattiga chapali. Law of animal is selfishness. Ayyo Rama, how many students are sitting in front of me? Am I standing in front of senior citizens or youngsters? Prove it. Law of animal is selfishness. Very good. Law of animal is selfishness. Law of human being is share and care. Law of human being is share and care. And law of great people is sacrifice. Law of great people is to sacrifice. Katika Chapali. Why do we celebrate Swami Vivekananda's birthday? Why do we remember Swami Vivekananda? Why do we worship him? Why do we worship Sri Ramakrishna? Why do we worship Ma Sharda? Why do we worship Bhagavan Sri Rama? Why do we worship Lord Krishna? Why do we worship Lord Buddha? Why do we worship Lord Jesus? Why do we worship Muhammad Pagambar? Why do we worship various gods and goddesses? Because they had a wonderful character. They sacrificed their life for the sake of the society. That's why we worship them. And this year we are celebrating 150th birth anniversary of Sister Nivedita, who was known as a Margaret Noble. She was an Irish lady and she was settled down in England, and she happened to attend Swami Vivekananda's Gyan Yoga classes in 1896. In Swami Vivekananda, in his lectures, he had given clarion call for rejuvenation of his own motherland. He said, I want 10 girls, 10 ladies, 10 women from this country to regenerate my motherland. After the lecture was over, Nivedita went to him and said, Swamiji, you find 9 others, I am ready. And that's Nivedita, Margaret Noble, Irish lady. She gave up her country. She came to India. She accepted every Indian culture. Not only dress, culture, accepted every thought of India. And she became one with India. And Swami Vivekananda gave her wonderful mantra, Bharat mantra. Do service to this motherland. And she sacrificed her life for the regeneration of this motherland, India. Because Swami Vivekananda gave her wonderful mantra, Bharat mantra, to serve India, to give up her own life for the sake of India. And that is why we celebrate 150th birth anniversary of Sister Nivedita. You know, Irish government, government of Ireland, this time in embassy, they put Swami Vivekananda's, Sister Nivedita's bust in their embassy. And they called one monk of our Ramakrishna mission from Ireland. And it was inaugurated. And they are telling we are proud of our own country people who went to India and did sacrifice for that great country. She came from all the way. She sacrificed her life for this motherland. Motherland of us. She was not born and brought up in this country because she sacrificed her life for humanity. So, sacrifice was the last. Sacrifice was the law in past, and it will remain for the ages to come. That is called cooperation. Love, respect, and cooperation. So, this is what I want to tell you. If you want to achieve any higher ideal, Swami Vivekananda says even stones are dying, trees are dying.
You have come to the world. Before you leave the world, make a mark through your wonderful conducts and your wonderful character. May Swami Kanda bless you all is my earnest prayer. I am very much thankful of the Samiti and this organizing committee to give me one chance to interact with you. All the best. May Swami Kanda bless you all is my earnest prayer. Thanks a lot.